కరోనా ఆ పేరు వింటేనే అందరిలో వణుకు పుట్టే దశ అది. ఆ దశలో ఇంటికో శవం అంటూ అందరి గుండెల్లో దడ పుట్టించారు. ఇంతకీ ఆయన మాటల్లో పస ఎంత, ఏ శాస్త్రీయతను బేరీజ్ చేసుకుని ఆయన అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఇటీవలే ఆయన అంటే కోవిడ్ సమయంలో ఆయన వ్యాఖ్యలతో ఉభయ రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించి కేసులు నమోదు చేయించుకున్న కెమికల్ ఇంజనీర్ మల్లిక్ పర్చూర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సార్. ఇన్ని రోజులు వచ్చేసి ఈ డైటీషియన్స్ కొంతమంది వచ్చారు కదా, మన విజయవాడలో వీరమాచినేని గారు, మళ్ళా బెంగళూరు నుంచి ఆయన ఒక ముస్లిం కాదర్వలి గారు, మళ్ళీ మదనపల్లికి చెందిన ఎంసివి ప్రసాద్ గారు, ఇవన్నీ ఆయన ఒకరు ఆయిల్ తాగమంటారు, ఒకరు ఇది తృణధాన్యాలు తినమంటారు, కొర్రలు తినండి, రాగులు అవి ఇవి చెప్పడం, ఇవన్నీ సరిపోయింది. అప్పుడు వాళ్ళు బాగా హైలైట్ అయిపోయారు, అందరూ వారు ఫాలో కావడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు, అందరి గుండెల్లో దడ పుట్టిస్తున్న పేరు ఒకటే, మల్లిక్ పర్చూర్. ప్రతిరోజు కూడా వీడియో చూస్తే మల్లిక్ పర్చూర్ గారు ఈరోజు ఏం చెప్పారో, ఈరోజు ఏం చెప్పి ఏమి వాడమన్నారో అనేది కొందరిలో క్యూరియాసిటీ, ఆసక్తి కలిగిస్తుంది, కొందరిలో దడ పుట్టిస్తుంది. ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి? ఇదేంటంటే అండి, ఇప్పుడు మాకు ఫ్యాన్స్ ఉంటారు కదా, ఈ ఫ్యాన్స్ ఉంటారు, ఆ ఫ్యాన్స్ కూడా ఉంటారు, అది కామన్ అనమాట. ఆ ఫ్యాన్స్ ఏం చేశారంటే, అరే మనం వీడు కొట్టే దెబ్బకి వీడన్ని ఇంట్లో తినమని చెప్తాడు, కోవిడ్ పోద్దని చెప్తాడు, ఇట్లా ఇంట్లో తినేస్తే మన వ్యాపారం ఏమైపోవాలి, లేకపోతే మనకి వేరే ఇదివరకు ఉన్న ఈ సైన్స్ ప్రమోషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, మనమేమో స్టార్టింగ్లో మాట జారేసాం వీడు సైన్స్ కాదు నాటు వైద్యం అని చెప్పి వీళ్ళందరూ కొంచెం తత్తరపాటు వచ్చి ఏం చేశారు, ఎక్కడెక్కడ ఎతకం కొన్ని థౌజండ్స్ ఆఫ్ మినిట్స్ ఎయిర్ ఇచ్చాం. దాంట్లో ఎత్తుక్కొని ఎక్కడన్నా ఒక మొక్క దొరుకుతుంది. ఆ మొక్కలో ఏంటి, ఈ మామూలుగా మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా బోల్డ్ అని ఎడిటెడ్ లేకపోతే మిక్స్ చేసి ఇంకా ఏదైనా చెప్పవచ్చు, తెలుసు కదా మీకు. ఆ టైపులో వీళ్ళకి ఎతకంగా మీకు ఆ 7వ తారీఖు ఒక టీవీ ఛానల్లో డిబేట్లో ఒక చిన్న మొక్క దొరికింది పాపం వీళ్ళకి. ఏది 2 గంటల డిబేట్లో ఒక మొక్క దొరికింది. అక్కడ ఏంటంటే ఆ మోడరేటరు, సార్ మల్లిక్ గారు ఈ థర్డ్ వేవ్ అని చెప్పి తెగ న్యూస్లు వచ్చేస్తున్నాయి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అని అడిగా. నేను ఆల్రెడీ దాని మీద స్టడీ చేస్తున్నా కాబట్టి, ఏమండి సివియారిటీ అనేది వేవ్ టు వేవ్ పెరుగుతూనే ఉంది, అది మనం కనపడుతూనే ఉంది. ఫస్ట్ వేవ్లో ఏం చూసాం, ఊళ్ళో ఒకళ్ళు చనిపోవటం ఇట్లా విని ఉంటాం మనం. సెకండ్ వేవ్లో ఏంటి, మన చుట్టుపక్కల అంటే మన స్ట్రీట్లోనే చుట్టుపక్కల ఊరల్లా స్ట్రీట్లోకి తగ్గింది కదా, అది ఖచ్చితంగా మనం నోటీస్ చేసాం. రేపు ఇదే కొనసాగి వేరియంట్లు ఇంకా బలపడుతున్నాయి. రేపు మన అంటే ఏంటండి, మల్లిక్కు ఆ యాంకర్ గారు మన ఇంట్లో కూడా ఏమన్నా ఇట్లాంటి బ్యాడ్ న్యూస్లు వినాల్సి వస్తుంది ఏమోనండి అని చెప్పారు. ఆ మొక్కని వీళ్ళు ఏం చేశారు, ఇంకా ప్రతి రాష్ట్రంలో ఇంటికో చావు అని చెప్పిన మల్లికు, దేశంలో ఇంటికో చావని చెప్పిన మల్లికు 135 కోట్లలో మొత్తం అంతా ఇంటికి 4 వేసుకుంటే ఒకళ్ళు చచ్చిపోతారంటే ఇంక లెక్కలు తీసి నెలకు 30 కోట్ల మంది చచ్చిపోతున్నారంటున్న మల్లికు ఈ కబుర్లన్నీ చెప్పారు. అసలు అక్కడ విషయం ఏంటి, ఏమంటే క్యాజువల్గా మాట్లాడుకుంటారు. అదే వైరలేంది, ఇంటికో శవం అంటున్నారు. ఆ ఇంటికో శవం ఉన్నప్పుడు ఆ ఇళ్లల్లో మల్లిక్ వారి ఇల్లు కూడా ఉంటుంది కదా, మరి వారి పరిస్థితి ఏంటని చాలా మంది అది వైరల్ చేసి. నేను చెప్పింది అదే, మల్లిక్ వాళ్ళ ఇంట్లోనో లేకపోతే అక్కడ ఎదురుగా ఉన్న మాట్లాడుకుంటున్న మోడరేటర్ గారు మన ఇళ్లలో కూడా రేపు ఇది వినాల్సి వస్తుందని మా ఇల్లే చెప్పుకున్నాం ముందు. మా ఇల్లు చెప్పుకుంటే దాన్ని వీళ్ళ ఇళ్ళన్నిటికీ కల్పించుకొని ఇంటికో శవం అన్నట్టు మల్లిక్ అన్నాడు అని చెప్పి ప్రమోట్ చేయటం, ఇదంతా ఏంటంటే నెగిటివ్ బ్యాచ్ చేసే ప్రమోషన్ అండి. వాళ్ళ బాధలు పడుతున్నారు. వీళ్ళకి ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది ఇంత ఆర్గనైజ్డ్గా? ఎందుకంటే మీకు ఆర్గనైజ్డ్గా అనే పదం నేను గట్టిగా వాడటానికి కారణం ఏంటంటే, నేను సుల్తాన్ బజార్లో నా పేరు మీద ఈ మాట మీద ఒక కేసు నమోదైంది. సరే కేసు నమోదైంది కాబట్టి కేసు నమోదైంది కాబట్టి పోలీసులు ఏమన్నా నా వాట్సాప్ బ్యాన్ చేశారా అని చెప్పి నిన్నంతా సరే నా రిప్లై నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత హాజరయ్యా, కోర్టు కాదండి స్టేషన్లో 41 CRPC ఇచ్చారు, దాని మీద హాజరయ్యాం. మా రిప్లై ఏదైతే యాంకర్ నేను మా అని చెప్పి మేము ఆపాదించుకుంటే దాన్ని స్టేట్ మొత్తానికి కంట్రీ మొత్తానికి ఆపాదించారండి. కాకపోతే మీరు ఎడిటెడ్ వీడియో కాదు, టోటల్ 2 hours డిబేట్ చూడండి, దాంట్లో జనాలను భయపించడం కాదు, ఈ థర్డ్ వేవ్కి సొల్యూషన్ చెప్పాను నేను.
ఆ సొల్యూషన్ కూడా అందులో ఉంటుంది. ఆ సొల్యూషన్ కూడా చూడండి, మీరు చూసి దాని మీద చర్యలు తీసుకోండి మన రిప్లై మనం ఇచ్చాము. నెక్స్ట్ నేను వాళ్ళని అడిగింది ఏంటంటే, నా వాట్సాప్ మీరేమన్నా బ్యాన్ చేయించారా సార్ అని. మేము అటువంటిది ఇప్పుడు వాట్సాప్ బ్యాన్ చేయించాలంటే కమిషనరేట్ నుంచి లెటర్ వెళ్ళాలండి ఐటీ యాక్ట్ ప్రకారం. మామూలు స్టేషన్ SHO కూడా చేయలేరు బ్యాన్ చెప్పి, వాట్సాప్ బ్యాన్ చెప్పి. వాట్సాప్ బ్యాన్ అయిందంటే వాట్సాప్ బ్యాన్లో ఉంది. నేను ఏదో దీక్ష కూడా చేశారని చెప్పారు. వాట్సాప్ బ్యాన్ అయిందని చెప్పి నేను దీక్ష కూర్చున్నా. ఇట్లా ఎందుకంటే దట్ ఈస్ కనెక్టెడ్ టు 50,000 ఫ్యామిలీస్ ఎన్రోల్ అయి ఉన్నాయి మా దగ్గర. థర్డ్ వేవ్ ప్రిపరేషన్ కమ్ ట్రీట్మెంట్. ఎంతమంది ఎన్రోల్ అయి ఉన్నారు? ఒకటేనండి, ఈ వేరియంట్ మేము అంత తేలిగ్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ వేరియంట్కి ఆ 7th డేట్న ఇచ్చిన వీడియోలో కూడా నేను చాలా క్లియర్ కట్గా దీనికి ఇంకా అప్పుడు డెల్టా ప్లస్ అని కూడా పేరు పెట్టలేదు, ఓన్లీ అప్పుడు దాకా డెల్టా ఉండేది. ఎందుకంటే దీని B.1.617 ఉన్నప్పటి నుంచి మేము కంటిన్యూస్గా ఇది ఎలా మారిపోతుంది అనేది చూసుకుంటా వస్తున్నాం. దీని మీద పాత స్టడీలు ఏమున్నాయి లేదు, ఈ మ్యూటేషన్లు వచ్చినప్పుడు ఈవెన్ SARS-CoV-1లో ఎటువంటి చేంజెస్ వచ్చాయనేవి కూడా మేము క్లినికల్ సిగ్నిఫికెన్స్ చూస్తూ వచ్చాం. చూసి ఏవైతే ఈ మ్యూటేషన్లు ఉన్నాయి ఇవి కొంచెం డేంజరస్ మ్యూటేషన్లు SARS-CoV-1లో కూడా ఇబ్బంది పెట్టాయి అని చెప్పి మేము కంటిన్యూస్గా వాటిని అలర్ట్ లిస్ట్లో పెట్టుకొని ఉన్నాం. ఎప్పుడైతే మీకు సౌత్ ఆఫ్రికా వేరియంట్ మీద వ్యాక్సిన్ ఎఫికసీలన్నీ బాగా, ఎందుకంటే మన ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఎఫికసీ అయితే 10% పడిపోయింది. 10% పడిపోయింది, ఈ వ్యాక్సిన్ మాకు ఎందుకని చెప్పి సౌత్ ఆఫ్రికా మన ఇండియా నుంచి వెళ్ళిన కోవిషీల్డ్ డోసులన్నీ వెనక్కి పంపించాం. ఇవన్నీ మేము చూస్తున్నాం కాబట్టి అరే ఈ డెల్టా వేరియంట్ ఆల్రెడీ B.1.617.2 అంటాం, ఆ 2కి ఆల్రెడీ నడుస్తూ ఉంది. దీనికి మళ్ళీ ఈ 417 యాడ్ అయిపోయింది. నేపాల్లో ఒక కేసు డిటెక్ట్ అయింది, మహారాష్ట్రలో కూడా ఒక కేసు డిటెక్ట్ మేము చూసాము. ఎందుకంటే అప్పటికి ఇంకా మీడియాకి ఇది రాలేదు, ఎందుకంటే మేము డేటాబేస్లోకి వెళ్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. అరే మన మహారాష్ట్రలో కూడా ఈ కేసు చూడటం జరిగింది కాబట్టి హై అలర్ట్కి వెళ్ళండి. రెండోది వీటి సిగ్నిఫికెన్స్ L452R లంగు గట్టిగా ఇదివరకటి కంటే గట్టిగా అతుక్కుంటుంది. గట్టిగా అతుక్కొని ఇంకా ఎక్కువ పిల్లలు పెట్టగలుగుతుంది, చాలా స్పీడ్గా పెట్టగలుగుతుంది. ఇవన్నీ ఈరోజు ఒక నెల తర్వాత ఇవాళ మీడియాలో ఏవైతే న్యూస్లు వస్తున్నాయి డెల్టా ప్లస్ అని కొత్తగా దానికి పేరు పెట్టుకొని ఇవన్నీ మేము చెప్పినాయే మా ట్యూషన్లో నేర్చుకొని ఇప్పుడు అందరూ బయటకు వచ్చి ఎక్స్పర్ట్లాగా పెద్దగా డెల్టా ప్లస్ పేరు మీద మాట్లాడుతున్నారు. కానీ ఆ వీడియోలోకి వెళ్ళి ఒకసారి కొంచెం నాలెడ్జ్ ఉన్నోళ్ళు కూడా ఈ డెల్టా ప్లస్ గురించేనా మళ్ళీ చెప్పింది అనేది పోల్చుకోవడానికి సింపుల్ ఏంటంటే డెల్టా ప్లస్ K417N మ్యూటేషన్, ఈ రెండింటిని కలిపి పేరు పెట్టక ముందే మేము ప్రజలకు అవేర్నెస్ ఇచ్చాం. దీనికి అప్పటికప్పుడు ఎదుర్కోవడం కాదు, దీన్ని అప్పటికప్పుడు ఎదుర్కోలేము, ఎందుకంటే చాలా స్పీడ్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ స్టడీస్ ఏం చెప్తున్నాయి, విత్ వీడియో ఎవిడెన్స్తో ఒక పేషెంట్ అలా నడిచి వెళ్తున్నాడు, అతనికి ఎదురు నుంచి ఒక పేషెంట్ జస్ట్ 10 seconds ఓవర్లాప్, 10 seconds ఓవర్లాప్ అయితే అతను ఇన్ఫెక్ట్ అయ్యాడు. ఇటువంటి స్టడీస్ వచ్చాయి. రెండో జపనీస్ స్టడీలో ఇది లింపో ఎలిమినేషన్ అంటున్నారు, అంటే మన ఇమ్యూనోని మొత్తాన్ని ఎలిమినేట్ చేసే సత్తా తెచ్చుకుంటుంది ఈ 681R వల్ల. ఈ 452R వల్ల గట్టిగా పట్టుకోవటం, ఈ E484Q వల్ల యాంటీబాడీల నుంచి ఎస్కేప్ అవటం, అట్లాగే డెల్ 156, డెల్ 157, డెల్ 144 ఇట్లా ఈ నెంబర్లన్నీ ఏంటంటే మీకు వెరైటీగా ఉంటాయి. ఇవన్నీ మీకు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీకు అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. ప్రాబ్లం ఏంటంటే మమ్మల్ని వైద్య శాస్త్రంలో కూడా కొంతమందికి అర్థం కావాలండి. మీకు ఈ నేను చెప్పే ఈ నెంబర్లు ఇవన్నీ ఉంటాయి చూసారా, ఈ నెంబర్లన్నిటి మీద మన ఉభయ రాష్ట్రాల్లో దీని మీద కాస్తో కూస్తూ నాలెడ్జ్ ఉంది ఎవరికంటే డాక్టర్ ముఖర్జీ ఒక్కళ్ళకే. ఇంకా మిగతా వాళ్ళకి ఈ నెంబర్లు పలకడం కూడా రాదు. రాష్ట్రంలో ఉభయ రాష్ట్రంలో డాక్టర్లు అంతా వేస్ట్ అంటారా మీరు? మరి వేస్ట్ అంటే మరి ఇప్పుడు ఏంటంటే మరి అనొచ్చు ఈ ఎపిడమాలజీ లేకపోతే ఈ మ్యూటేషన్లు ఇవన్నీ మాకు సంబంధించినవి కాదు, మా సబ్జెక్ట్ కానప్పుడు మేము ఎందుకు ఈ నేర్చుకోవాలి. మరి ముఖర్జీ గారు ఎందుకు నేర్చుకున్నారు? 5 సంవత్సరాలు MBCS చేసి మళ్ళీ PG చేసి ఇంత స్పెషలైజ్ ఇంత ప్రాక్టీస్ ఉండి ఇంత సీనియర్లు ఉన్న వాళ్ళంతా కూడా డైరెక్ట్ వేస్ట్ అంటారా మీరు? వేస్ట్ వాళ్ళ నాలెడ్జ్ ఏమైపోయినట్టు? ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు ఈ మెడిసిన్ MBBS FRCS ఇవన్నీ ఏటికి పాత రోగాలకి. మరి ఇది కరోనా దీని వయసే సంవత్సరంన్నారు కదా, వాళ్ళకి తెలియదు. మీకేం తెలుసు అసలు కొత్త రోగం గురించి? మీకేం తెలుసు? మీరు కెమికల్ ఇంజనీర్ అంతే. అవును, మీకేం తెలుసు అసలు? ఇప్పుడు కెమికల్ ఇంజనీర్ అనేవాడు ఎవడు అసలు? ఇప్పుడు డాక్టర్లు వైద్యం ఎట చేస్తారు, మందులు తయారు అనుకునేవారు కెమికల్ ఇంజనీర్. ఆ కెమికల్ ఇంజనీర్ మందులు తయారు చేసి అందమైన డబ్బాలో పెట్టి ఈ డాక్టర్ల మెడికల్ షాపుకు పంపించి ఇలా బామ్మర్దుని మెడికల్ షాపుకు పంపించి వాళ్ళ బామర్దులే పెట్టింటారు, వేరే వాళ్ళు పెట్టింటారా? మరి చెక్ చేద్దాం, మనం సర్వేకి వెళ్దామా?
వెళ్దాంలేండి, ఖచ్చితంగా వెళ్దాము. పోనీ మనం చుట్టుపక్కల ఏంలే ఈ శ్రీనగర్ కాలనీ చుట్టుపక్కల ఉన్న మొత్తం హాస్పిటల్కి ఒక రౌండ్ వేసి వద్దాం. రౌండ్ వేసి వచ్చి ఆ హాస్పిటల్ ఎవరిది, ఆ మెడికల్ షాపు ఎవరు పట్టా పెట్టారు ఒకసారి మొత్తం ఎంక్వైరీ చేసి క్రాస్ చెక్ చేద్దాం. బామర్దులు ఎందుకు కోట్ చేస్తున్నారు మీరు అంటున్నా? ఎందుకంటే మళ్ళీ భార్యల నుంచి ఇబ్బందులు ఉంటాయి కదా, మా తమ్ముడికి ఏం చేయవా, మా అన్నకి ఏం చేయవా అని. అది కూడా అంటున్నారు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మన ట్రెడిషన్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకే, అందుకని ఎక్కువ అలాగే ఉంటాయి. ఏదో కొంతమంది సరే మా అన్నకి చేసుకోవాలి, మా తమ్ముడికి చేసుకోవాలి, కొంతమంది అన్నదమ్ములు కూడా ఉంటారులేండి. మెయిన్గా ఎక్కువైతే బామ్మర్దులే ఉంటారు. అది ఇప్పుడు ఏంటి, ఈ కెమికల్ ఇంజనీర్ ఫార్మా కంపెనీల్లో చేసిన మందులన్నీ నీట్గా అట్టపెట్టలో పంపిస్తే ఆడికి చేరతాయి. ఆడికి చేరే ముందు కూడా ఏం జరుగుతుంది, దీంట్లో రాగానే ఈ మందు సార్ మరి పలానా దానికి పనిచేస్తుంది ఇది రిప్రజెంటేటివ్ వచ్చి, రిప్రజెంటేటివ్ ఎవరు మళ్ళీ ఒక ఎక్కువ ఇదివరకు ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఫార్మసీ చదివిన వీళ్ళు ఉండేవాడు. ఎంఫార్మసీ వాళ్ళు ఉంటారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, బిఎస్సి వాళ్ళు ఉంటారు, దాంట్లో డి ఫార్మసీ, ఎం ఫార్మసీ. ఇప్పుడు వాళ్ళు లేరు, ఇప్పుడు వాళ్ళు లేరు. ఎంబీఏ మార్కెటింగ్ పెట్టారు. ఎంబీఏ మార్కెటింగ్ ఇక్కడ డ్రగ్ కంటే కూడా వీళ్ళకి ఫారెన్ టూర్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, లేకపోతే ఏంటి మళ్ళా మరి ఈ మందు ఎక్కువ వాడితే మీరు ఇన్ని డోసులు కానీ వాడితే మీకు ఈ ప్యాకేజీ మాట్లాడాలి కదా. ఇంత కొనుగోలు చేసి ఇంత బిజినెస్ చేస్తే మీకు ఈ ప్యాకేజ్ ఇస్తాం, ఈ ప్యాకేజ్ అని మాట్లాడాలి కదా. ఓకే, ఇవి కూడా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మీకు కొన్ని. మీకొకటే సింపుల్గా మీరు ఒక మందు వాళ్ళని ఆ కాంపౌండ్ పేరు చెప్పమనండి. ఆ పేరు చెప్పి మీరు ఏ 1 mgలోనో ఈ ఆన్లైన్ యాప్ల్లో కొనండి. ఎమ్మటిని అదే మందు వెళ్ళి వాళ్ళ బామర్ది మెడికల్ షాప్లో కొనండి. ఎంత తేడా ఉంటుందో చూడండి. మందు అదే, కాకపోతే ఈ మందుని వాళ్ళ బామర్ది మెడికల్ షాపుడికి తప్ప ఇంకా పక్క మెడికల్ షాపుకి కూడా అర్థం కాని భాషలో రాస్తారు నీట్గా. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు స్టెరాయిడ్ గురించే మాట్లాడుకుందాం. ఈ స్టెరాయిడ్ మిథైల్ ప్రెడిజోన్ అని ఎవరినైనా రాయమనండి, రాయరు, ఇట్లా రాస్తారు. అదేంటి ఏం రాశారన్నది వాళ్ళ బామ్మర్దికే తెలుసు. పక్క షాప్లోకి వెళ్తే అసలు ఇక్కడ మందు ఏమని రాశారు, ఇది మా దగ్గర లేదు పొండి అంటారు. ఇవాళ మిథైల్ ప్రెడిజోను 70% కమిషన్తో నడుస్తుంది వాళ్ళ బామ్మర్దికి. ఈ డేటా మీరు ఎలా సేకరించారు, ఏమైనా సర్వే చేశారు టీంతో? కోవికేర్ పెద్దదండి, కోవికేర్ చాలా పెద్దది. ఎందుకంటే బయటికి కనపడే మల్లికే కోవికేర్ కాదు. ఎంత సైన్యం ఉంది ఏంటి మీ వెంట? 6,000 ఉంది. 6,000 మంది సైన్యం ఉన్నారు. 6,000లో మళ్ళీ కెమికల్ ఇంజనీర్ మందులు చెప్పడం ఏంటి, కెమికల్ ఇంజనీర్ ట్రీట్మెంట్లు చేయడం ఏంటి, ఇవన్నీ అని బయట కెమికల్ ఇంజనీర్ కనపడుతున్నాడు. ఈ కెమికల్ ఇంజనీర్ వెనక 30 మంది ఫార్మోకైనటిక్స్ స్పెషలిస్టులు ఉన్నారు. మెడికల్ ఇన్స్టిట్యూషన్ మీకెంత వస్తున్నాయి కమిషన్లు, ఏమైనా వస్తున్నాయా? ఎవరికి? మీకు. నేనేమన్నా మరి ఇప్పుడు నా కమిషన్లు అంటే కిరాణా కొట్లో ఇవ్వాలి. అంటే ఎప్పుడో పాతగా మేము చిన్నతనంలో ఉన్న బ్రోమా ఎక్సైన్ సిరప్ మీరు వాడమని చెప్తున్నారు. అవును, అది దొరకట్లేదు. ఇప్పుడు మీరు బ్రోమా ఎక్సైన్ చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు మెడికల్ స్టోర్లపై క్యూ కడుతున్నారు. బ్రోమా ఎక్సైన్ డిమాండ్ పెరిగిపోయింది. మరి బ్రోమా ఎక్సైన్తో ఏమైనా మీరు టైఅప్ అయ్యి కమిషన్లకు ఏమన్నా ఇచ్చేస్తున్నారా? అది ఎలా ప్రిఫర్ చేస్తారు మీరు దాని బ్రోమాక్సిన్? డాక్టర్లు వేరేది ప్రిఫర్ చేస్తుంటే మల్లిక్ గారు మాత్రం దాన్ని చెప్తున్నారు. అది డిమాండ్ పెరిగిపోయింది. ఎక్కడ పోయినా ఆ మల్లిక్ గారు చెప్పినారు మీరు వచ్చినారా అంటున్నారు. మీకు అక్కడ నుంచి ఏమన్నా కమిషన్లు అయితే ముడుపులు వస్తున్నాయా మీకు? ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే ఎప్కా ల్యాబొరేటరీస్ అని చెప్పి మెయిన్ గా నేనేందంటే ప్యూర్ ఎప్కా ల్యాబొరేటరీ వాళ్ళు ప్యూర్ బ్రోమాక్సిన్ ఉంటుంది కాబట్టి నా ప్రొఫైల్ ఫోటోను లేకపోతే నా ఫేస్బుక్ లో నా షేర్ చేసి ఉంటా. ఆల్రెడీ ఎప్కా వాళ్ళ ప్రొడక్షను నెలకి 50,000 బాటిల్స్. దీని ప్రొడక్షన్ నెలకి 50,000 బాటిల్స్. 50,000 బాటిల్స్ నేను అడిగాను, ఎందుకంటే మన చాలామంది స్టాక్ రావట్లేదు అంటున్నారు. ఇట్లా కాదు, ఒకవేళ మన ఫాలోవర్స్కి ఏమన్నా డైరెక్ట్ మనమే బల్క్లో తీసుకొని మన ఫాలో అయ్యే వాళ్ళకి ఏమన్నా తలా ఒక 10 బాటిల్ పంపించేద్దామని చెప్పి, ఎందుకంటే మాట్లాడటం జరిగింది. అప్పుడు నేను వాళ్ళని అడిగా, సార్ ఎక్స్ప్లాంట్ మీది ఎంతకి ఇస్తారు ప్రైసు అని. 80 రూపాయలు. 80 రూపాయలు సార్ ఎక్స్ప్లాంట్. డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటరు మళ్ళీ లాజిస్టిక్స్ వేసుకుంటారు, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ వేసుకుంటారు, ఇవన్నీ. అదే ఆన్లైన్లో వస్తే మీకు 90 రూపీస్కి దొరుకుతుంది. 1 mgలోనూ లేకపోతే మెడ్ లైఫ్లోనూ వీటిలో 90 రూపీస్కి దొరుకుతుంది.
అంటే ఆ 10% ఆ ₹8 మార్జిన్ ఆన్లైన్ వాళ్ళు వేసుకుంటున్నారు. అదే మీకు మెడికల్ షాప్ వచ్చేసరికి ఎంఆర్పి 130. మరి అది బామ్మర్ది షాప్ కదా, ₹80 బామ్మర్ది షాప్కి వచ్చేసరికి ₹50 పడిపోయింది చూసారా. మీరు దానికి భూమి తీసుకొచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్న మెడిసిన్కి, ఆ మెడిసిన్ భూమి తీసుకొచ్చిన దానికి ఆ కంపెనీ నుంచి మీకెంత వస్తుంది? అదే ఇప్పుడు 50,000 బాటిల్స్ వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ, 50,000 ఇంటూ ₹80 వాళ్ళు అమ్మేది. ఈ ₹80లో మళ్ళీ GST తీసేయాలా అంటే ఒక ₹60 ఏమో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెడితే ఒక ₹20 ట్యాక్స్ పడుతుంది. ఈ ₹60 ఇంటూ 50,000 అంటే ఎంత, 5 30 లక్షలు, 30 లక్షలు టర్న్ ఓవరు. మీకు 10 లక్షలు పంపిస్తారా? 30 లక్షల్లో నాకు యాక్చువల్గా నెలకు 3 కోట్లు ఇస్తూ ఉంటారు. నెలకే 3 కోట్లు, 30 లక్షలు వస్తే 3 కోట్లు ఎలా ఇస్తారు మీకు? మరి అదేందో నాకు అర్థం కావట్లా. ఇదేంటి మళ్ళీ నేను లెక్కేసి ఒకవేళ వీళ్ళకి ఏమన్నా 300 కోట్ల వ్యాపారం అవుతుందేమో అని చెప్పి నేను 3 కోట్లు అడిగా. వాళ్ళేంటి, నేను మళ్ళీ తర్వాత 3 కోట్లు అడిగాము, వీళ్ళు ఏమో పంపిస్తామని చెప్పారు, ఇదేందిరా బాబు నాయన అని చెప్పి లెక్క చూస్తే 50,000 బాటిల్ ఇంటూ ₹60 ప్రైస్ వేసుకుంటే 30 లక్షలే వస్తుంది. మరి 30 లక్షల టర్న్ ఓవర్ రోడ్ మరి మళ్ళీ 3 కోట్లు 30 కోట్లు 300 కోట్లు ఎట్లా ఇస్తాడు నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావడం లేదు. సీక్రెట్ చెప్పండి అది. ఎమ్మటనే నేను ఇప్పుడు ఈ ఫైజర్ వాళ్ళు కూడా కాంబినేషన్లో ఆల్రెడీ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ కెమికల్ ఇంజనీరే కాబట్టి బాబు నువ్వు కొత్తగా దీన్ని ఆల్టర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 3 పైప్ లైన్లు ఉంటాయి. ఈ 3 పైప్ లైన్లు వచ్చి ఒక చోట ఇది ఒక 20% కలపాలి, ఇది ఒక 10% కలపాలి, బ్రోమాక్సిన్ 70% కలపాలని 3 జాయిన్ అవుతాయి. మరి బాబు ఈ 2 వాల్వులు బంద్ చేసి ఇది ఒక్క డైరెక్ట్ తీసుకొచ్చి బాటిలింగ్ చేసి పంపించేయచ్చు కదా, బ్రోమాక్సిన్ లేక జనాలు చచ్చిపోతున్నారు అంటే. ఇప్పుడు ఫైజర్ వాళ్ళు ప్రాబ్లం ఏంది, ఇప్పుడు ఫైజర్ వాళ్ళు బ్రోమాక్సిన్ అమ్మితే మరి ఫైజర్ ఈ బోల్డ్ మందులు ఉన్నాయి, ₹1,00,000 వ్యాక్సిన్లు ఉన్నాయి, ఆ వ్యాపారం పోయేటట్టు ఉంది. వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. అదే అంటున్నారు మీరు కూడా. వాళ్ళు అప్పుడు ఇంతకుముందు వారు మార్కెట్ చేశారు, నూనె తాగండి అది తాగండి, వాళ్ళు మార్కెట్ చేశారు. ఇప్పుడు మీ వల్ల మెంతులకు డిమాండ్ వచ్చింది, కలోంజీ గింజలకు డిమాండ్ వచ్చింది, ఇన్ని డిమాండ్ వచ్చింది. ఈ మార్కెట్ నుంచి మీకేమైనా కమిషన్లు వస్తున్నాయి? అదే ప్రతి సూపర్ మార్కెట్లు గారు మొత్తం అంతా కూడా మల్లికు మొత్తం సూపర్ మార్కెట్ల పేర్లు మొత్తం బోర్డులు తీసేసి మల్లిక్ సూపర్ మార్కెట్ అని పెడేసుకున్నారు. మొత్తం అసలు మెంతులు పండించే రైతులైతే నాకు ప్రతి వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఫామ్ ఫీల్డ్లో గుడి కట్టేశారు. గుడి కట్టేసి అప్పుడు మీకు ఇదివరకు ఒకటి ఉండేది గుర్తుందా, ఇప్పుడు దేవుడు వాటా అని చెప్పి ఒడ్లు తీసి పక్కన పెట్టేవాడు. ఇప్పుడు అవన్నీ నాకు లారీలు వస్తూ ఉంటాయి వైజాగ్. అవేం చేస్తున్నారు మీరు? మళ్ళీ అసలు ఆల్రెడీ డిమాండ్ ప్రోడక్ట్ అమ్మేసుకోవడమే ఎంత ఇన్కమ్ అభిమానంతో పంపిస్తున్నారండి. అలా ఇప్పుడు 10 బస్తాలు మెంతులు బండి అనుకోండి, ఒక 1/2 బస్తా మళ్ళీకు దేవుడు వాటా అని పక్క పెడతారు. అట్లాంటి లారీలు వస్తున్నాయి నాకు. ఒకటే మీకు వైజాగ్ స్టీల్ నుంచేమో స్టీల్ వేసుకొని వెళ్ళటం, వచ్చేటప్పుడు అంతానేమో ఈ రైతులు ఇచ్చిన మల్లిక వాటా మొత్తం మళ్ళీ వైజాగ్ తీసుకురావటం. అసలు లారీల వాళ్ళకి ఎంత వ్యాపారం అనుకుంటున్నారు మల్లిక వల్ల వైజాగ్ లారీ వాళ్ళకి. అందుకనే మీ వాట్సాప్ గ్రూప్ బ్యాన్ చేశారు, మీరు అలాంటి టైఅప్లు పెట్టుకుంటున్నారు అనేసి. మరి ఇంకా వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు కదా. ఇప్పుడు అసలు మీ వాట్సాప్ గ్రూప్ బ్యాన్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందంటారు అసలు? ఇప్పుడు ఒకటే నేను పోలీస్ స్టేషన్లో అడిగా, మీరేమన్నా కమిషన్తో లెటర్ పెట్టించి మీరేమన్నా బ్యాన్ చేశారని, చేయలేదు అన్నారు. మీరు ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నారు, మీకు యూట్యూబ్ స్ట్రైక్ కొట్టాలి అంటే ఆల్రెడీ నా ఛానల్కి స్ట్రైక్ కొట్టారు. 25,000 సబ్స్క్రైబర్లో నా ఛానల్కి 2 స్ట్రైకులు పడ్డాయి. 3వది పడితే వెలిగిసిపోద్ది ఆ ఛానల్లో అని చెప్పి కొత్త వీడియో కూడా పెట్టట్లా దాంట్లో. యూట్యూబ్ ఆపేసా. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఆల్రెడీ ఒకరోజు రిపోర్ట్ అయితే వన్ డే వార్నింగ్ ఇచ్చి వదిలాడు. నెక్స్ట్ టైం రిపీట్ అయితే 7 days అన్నాడు. 3rd టైం రిపీట్ అయితే నీ అకౌంట్ లెగిసిపోద్దని వార్నింగ్ వాళ్ళ నుంచి వచ్చింది. ఈ వాట్సాప్ అయితే పాపం వార్నింగ్లు కూడా ఇవ్వాల, డైరెక్ట్ బ్యాన్ పెట్టేశారు. ఓకే, మరి ఈ బ్యాన్ ఒక వాట్సాప్ మొబైల్ నెంబర్ని బ్యాన్ పెట్టించాలి అంటే ఎంతమంది రిపోర్ట్ కొట్టాలి, ఎంతమంది స్పామ్ చేయాలి చెప్పండి. స్పామ్ రిపోర్టింగ్ ఎంతమంది కొడితే వాట్సాప్ కూడా తీసుకొని చేస్తాడు? ఒక 100 మంది కొడితే అవుతుందా? ఒక 1000 మంది కొడితే అవుతుందా? ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంతమంది ఆర్గనైజ్డ్గా మల్లికు మొబైల్ నెంబర్ని స్పామ్ కొట్టాలి అని చెప్పి ఎవరు చేస్తున్నారు? ఇది ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతుంది అనే దానికి ఎంతకంటే ప్రూఫ్ కావాలా? కాల్ సెంటర్లో పెట్టి మా వాలంటీర్స్ కాల్ సెంటర్లో పెట్టి అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ చేయటం, ఆడామగ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు వాలంటీర్స్ని బూతులు తిట్టడం, బెదిరించటం, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని.
మీరు కేసులు పెట్టచ్చు కదా, రికార్డ్ చేసి వాయిస్ రికార్డ్ నెంబర్ కనపడతాయి. ఓకే, బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ బోల్డ్ కేసులు చూస్తున్నాం. ఫారిన్ నుంచి నెంబర్లతో వస్తే వాళ్ళు మన సిబిఐయో మన సిఐడినో ఒక మల్లికి పెట్టిన దాంతో ఇంటర్పోల్ వాళ్ళకి ఇష్యూ చేస్తారా? ఓకే, ఇప్పుడు మల్లిక్ అనేవారు సామాన్యులు కారు కదా. నా ఒక్క నెంబర్ కాదు కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఆ రోజు నిరాదీక్ష దిగింది కూడా ఏంటంటే, సరే ఈ నెంబర్ బ్యాన్ పెట్టారు, నేను ఇంకొక సిమ్ తెచ్చుకొని మళ్ళీ వాట్సాప్లో లింక్ చేసుకొని నేను చేయొచ్చు. మరి దాన్ని కూడా అదే చేస్తారు. దాన్ని కూడా ఎన్ని నెంబర్లు పిల్లలను మార్చినట్టు ఎన్ని నెంబర్లు మార్చాలి నేను? రెండోది ఇంకోటి ఏంటంటే, ఆ నెంబర్ ఈజ్ కాల్ సెంటర్ ఫర్ 50,000 ఫ్యామిలీస్. ఒక 50,000 ఫ్యామిలీస్ మల్లిక్ని నమ్మి ఎన్రోల్ అయ్యారు. ఆ ఎన్రోల్ అయిన వాళ్ళకి అఫీషియల్ నెంబరు, వాళ్ళకి నేను ఇచ్చిన రాజముద్ర ఏంటి, సార్ ఇది డూప్లికేట్ గ్రూపా అఫీషియల్ గ్రూపా అనేది మాకు ఎట్లా తెలియాలి అనే దానికి నేను ఫేస్బుక్ వేదికగా నేను ఇచ్చింది ఏంటి, మీ అడ్మిన్లో 9912248989 ఉంటే అదే రాజముద్ర. మల్లిక్ ఫోటో ఉందా లేకపోతే మల్లిక్ వీడియో ఉందా ఇది కాదు. ఎందుకంటే మొబైల్ మటుకు మార్చలేరు కాబట్టి అడ్మిన్గా ఈ నెంబర్ ఉంటే రాజముద్ర అన్న, దాన్ని బ్యాన్ చేయించారు. ఇప్పుడు ఆ నెంబర్ వాళ్ళకి కనపడదు. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు అంతా ఏంటి అయితే ఇది మల్లిక్ అఫీషియల్ కాదు. అది ప్రధానంగా ఈ అవసరం ఎవరికి ఉంది అంటుంది. ఎవరికి ఉంటుంది? ఈ లక్షల ఆదాయం ఎవరికి పోయింది? ఒక 500 రూపాయలతో ఇంట్లో ఉండి తగ్గించుకుంటే ఎవరికి ఆదాయం పోతుంది? ఒక రెమ్డెసివిర్ 2 లక్షలు ఉండేది నేను వచ్చి మాట్లాడకముందు. ఈ రెమ్డెసివిర్ ఫస్ట్ 3 డేస్ 4 డేస్లోనే చేయించుకోవాలనే నిజం బయట పెట్టిన తర్వాత చాలామంది ఎమ్మటిని చదువుకొని అవునవునవునవునవును అంతే. సరే, ఫస్ట్ ప్రోటోకాల్లో రెమిడెసివిర్ ఉంది, మళ్ళీ కేంద్రం కూడా చెప్పింది రెమిడెసివిర్ కోవిడ్ ప్రోటోకాల్స్ తీసేయండి, అది అవసరం లేదని చెప్పింది. మీరు కూడా వాళ్ళు వాడుతున్నారని సెప్టెంబర్ 2 సరే, రెమిడెసివిర్ పక్కన పెట్టినప్పుడు వైరల్ లోడ్ ఎలా తగ్గిస్తారంటారు? బాడీలో ఉన్న వైరల్ లోడ్ ఎలా తగ్గుతుంది? రెమిడెసివిర్ వాడేది వైరల్ లోడ్ తగ్గించడానికి కదా. అవును, మరి వైరల్ లోడ్ ఎలా తగ్గించవచ్చు అంటారు? మెంతుల్లో ఉన్న ఫెనోగ్రీకిన్ ఉంది, రెమ్డెసివిర్ డాకింగ్ వాల్యూ 8.5. ఓకే, ఈ ఆర్డిఆర్పి అంటారు. వాడు వెంటిలేటర్ మీద పడుకున్నాడు మెంతులు తింటాడా? వెంటిలేటర్లో ఉన్నోడు రెమ్డెసివిర్ చేస్తే మటుకు ఉపయోగం లేదు కదా. వాడు ఇంజెక్షన్ తీసుకుంటాడు, మెంతులు నమలాలి కదా వాడు. మీకు ఒకసారి వైరస్ పిల్లలు పెట్టేసి వైరల్ లోడ్ పెరిగిపోతే కదా ఆడు వెంటిలేటర్ మీదకి వెళ్ళేది. మరి అటువంటి వాడికి రెమ్డెసివిర్ ఇవ్వకూడదు కదా. వెంటిలేటర్ మీద పోయినోడికే రెమిడెసివిర్ ఇస్తున్నారు. రెమిడెసివిర్ వాడద్దండి వేస్ట్ మీరు అంటున్నారు. ఆ సమయంలో వెంటిలేటర్ మీద వెళ్ళిన వాడికి రెమిడెసివిర్ ఇవ్వకుంటే వాడికి ఏం వాడాలంటారు ప్రత్యామ్నాయంగా? అసలు వెంటిలేటర్ మీద ఉన్నోడికి రెమ్డెసివిర్ కూడా ఇవ్వకూడదు. మరి ఏమి ఇవ్వాలి? ఓన్లీ వాళ్ళ లంగ్ క్లియర్ చేయడానికి, లంగ్ ఫైబ్రోసిస్ క్లియర్ చేయడానికి నేను చెప్పేది మ్యూసిస్ట్ వాడాలి. మ్యూసిస్ట్ వాడాలి. ఇట్స్ ఆల్సో సప్లిమెంట్. మ్యూసిస్ట్ వాడాలంటే మళ్ళీ మొన్న ట్రెమడాల్లా గోల్కి వచ్చేస్తారేమో. మ్యూసిస్ట్ సప్లిమెంటే కాబట్టి మళ్ళీ ఎనైస్టైల్ సిస్టైన్ అంటాం. ఓకే, ఎస్టైల్ సిస్టైన్. ఆ లంగ్ ఫైబ్రోసిస్ క్లియర్ చేయడానికి నవంబర్లో ఆల్రెడీ ఒక గొప్ప సైంటిస్టు మంచి క్లినికల్ ట్రయల్ చేసి పేపర్ అవైలబుల్గా ఉంచాడు. ఆ పేపర్ చదివి చెప్తున్నా, అది బెనిఫిట్ ఇస్తుంది. అట్లాగే ఈ మాడ్యులేటర్స్ ఉంటాయి, ఈక్వలెంట్ గ్లూకోకార్టికాయిడ్స్, ఈ స్టెరాయిడ్స్కి. ఈ మాడ్యులేటర్, ఇమ్యూనో మాడ్యులేటర్స్ లైక్ ఉల్నాస్టాటిన్, లైక్ ఆల్రెడీ మన డీజీసీఐ మొన్న ఆల్రెడీ అప్రూవల్ కోసం కొత్తగా స్టార్ట్ చేసింది కాల్చిసిన్ అని చెప్పి, గౌట్నిల్ అంటారు మన దగ్గర. ఇటువంటివన్నీ ఉన్నాయి IL-6 కంట్రోల్ చేసుకోవడానికి. ఇటువంటి లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి వాడుకోవాలి. కానీ వచ్చినోడికి వచ్చినట్టు వాడికి IL-6 ఎంత ఉందో తెలియదు, ఎంతన్నా ఉన్నాయి. వీడికి ఆక్సిజన్ పడిందా 1000 mg 500 mg 1000 mg స్టెరాయిడ్ స్టార్ట్ చేసేయండి, కొట్టేయండి, స్టెరాయిడ్ కొట్టేయండి. ఆ తర్వాత ఏం చేయాలి ఏమో మాకు తెలియదు. ఆక్సిజన్ పెట్టి ఒక 20 రోజులు వెయిట్ చేయాలి. వాళ్ళ అదృష్టం బాగుంటే బయటకు వస్తాడు, లేకపోతే లేదు. ఆడియో రికార్డు ఉంది. ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ యొక్క డాక్టర్ యొక్క ఆడియో రికార్డు ఉంది. ఇదే నేను చెప్పిన పదాలతో కూడిన ఆడియో రికార్డు ఉంది నా దగ్గర. బయట పెడతారా? టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు పెట్టండి. టైం కాదంటారా? కొంచెం, ఇంకెంత టైం కావాలి? కొంచెం. ఎందుకంటే నేను సార్ ఇక్కడ ఏంటంటే డెల్టా ప్లస్తో భయపెట్టారు జనాన్ని మీరు. డెల్టా ప్లస్ వచ్చేసింది, ఇంకా డెల్టా ప్లస్కి సమాంతరంగా థర్డ్ వేవ్ వచ్చేస్తుందని భయపెట్టారు. ఏప్రిల్లోనే డెల్టా ప్లస్ తిరుపతిలో కేసు నమోదైంది, ముంబైలో వచ్చింది, అంతా వచ్చింది. మీరు చెప్పుకున్నట్లుగా అంత ప్రమాదం ఏమి కాలేదు. అది మీరేమో డెల్టా ప్లస్ అయిపోయింది, ఇంకా అంతమే, ఇంకా యుగాంతం అన్నట్టుగా చాలా భయభ్రాంతులకు గురి చేశారు. మరి ఎక్కడ డెల్టా ప్లస్ వచ్చినా ఏం పెద్దగా ఉధృతి కాలేదు కదా. చనిపోయిన వాళ్ళకి మన గవర్నమెంట్ ఎంతవరకు ఒక్కళ్ళకన్నా అటాప్సీ చేయించిందా?
కోవిడ్. వీళ్ళు రాసేది ఏంటి, దేనితోనే చనిపోని హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. ఒకరికన్నా పోస్ట్ మార్టం రిపోర్టు ఇండియాలో ఇంతవరకు పోస్ట్ మార్టం చేశారా? ఒకటి చేశారు బెంగళూరులో. దట్ ఈజ్ ప్రైవేట్ అటాప్సీ. ప్రైవేట్ అటాప్సీలో ఏం చెప్తుంది, లంగు రాళ్ళు అయిపోయింది, కిడ్నీ, ఇంక మళ్ళీ తెలుగులో అయితే వేరే భాష ఉంది, ఇంగ్లీష్లో చాలా ముద్దుగా ముచ్చటగా డ్యామేజ్ అయింది, బ్రెయిన్ టిష్యూస్ డ్యామేజ్ అయ్యాయి. మరి వీళ్ళు రాసేది ఏంటి, కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ ప్రతి వేరియంట్ వచ్చినప్పుడు అడాప్సీలు చేపిస్తున్నారా? అడాప్సీలు చేస్తే అది ఏం డ్యామేజ్ చేస్తుందో తెలుస్తుంది. రోజు చనిపోయేవారంతా కూడా కరోనాతో చనిపోతున్నారని ఎలా చెప్పగలుగుతారు మీరు? చాలా మంది చాలా రకాలుగా చనిపోతున్నారు కదా. నిజంగా కార్డియాక్ అరెస్ట్ చనిపోవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అన్నిటి కూడా కోవిడ్ ఎలా లింక్ పెడతారు మీరు? అసలుకి డెల్టా ప్లస్ కావచ్చు, ఇంకోటి ఎలా లింక్ పెడతారు మీరు? ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు డెత్స్ మాట్లాడుకునే వాటిల్లో మీకు ఆ 14 days లోపు నెగిటివ్ రాకుండా ఉన్న లోపు చచ్చిపోతే కోవిడ్ డెత్, డిశ్చార్జ్ అయిన తర్వాత చచ్చిపోతే పోస్ట్ కోవిడ్ కూడా కాదు, ఏది వచ్చి చచ్చిపోతే అది అసలు కోవిడ్ డెత్తే కాదు. మీరు పేరు పెడుతున్నారు, వాళ్ళు పేరు పెడుతున్నారు. ఇక్కడ అసలు ఆల్రెడీ ఐసీయూకి వచ్చిన వాటిల్లోనే ఈరోజు లెక్క ఎంత చెప్పాలో డిసైడ్ అయ్యి దాన్ని బట్టి కోవిడ్ డెత్తులు రాస్తారు, మిగతా అన్ని హార్ట్ అటాక్లు రాస్తారు. మీరు వైద్య వ్యవస్థను అవమానపరుస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. తప్పేముంది, ప్రూఫ్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఆ ప్రూఫ్ అయితే చూపెట్టండి. ప్రూఫ్ ఏంటి, మీకు ఇమీడియట్గా కోవిడ్ డెత్ అయినా ఎంతమంది రిపోర్ట్స్ కావాలి మీకు? ఎంతమంది రిపోర్ట్స్ ఆల్రెడీ తీసుకురావాల్సింది, వచ్చేటప్పుడు చూపించాలి డేటాబేస్. వైద్యులు ఎందుకంటే ఈ రోజు వైద్యుల మీద మీరు చాలా దూకుడుకు వెళ్తున్నారు. మరి మీరు పాపులర్ ఒక్క నిమిషం, ఎందుకు వెళ్తున్నారు అంత దూకుడు? అంటే వైద్యులు ఏం చేస్తారు, ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ అనేది వచ్చిన తర్వాత, ఈ కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత WHO కావచ్చు, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే, ఆ ప్రోటోకాల్ ప్రకారమే వైద్యులు పనిచేస్తున్నారు. అంతకుమించి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఇది కొత్త వేరియంట్, ఇది వచ్చినప్పుడు వాళ్ళు పనిచేయాలి. మీరు వాళ్ళని కూడా తప్పుపడుతున్నారు, ఆక్సిజన్ని తప్పుపడుతున్నారు, వెంటిలేటర్ వ్యవస్థను మీరు తప్పుపడుతున్నారు. అంటే వైద్య వృత్తిని మొత్తం కూడా ఒక దొంగగా చూపిస్తున్నారు, ఒక వ్యాపార వ్యవస్థగా చూపిస్తున్నారు వారిని. ఇది కరెక్ట్ అంటారు అసలుకి? అంటే ఇది మీ పాపులారిటీ కోరుకుంటున్నారా ఇలా మాట్లాడితే మీరు? బాగా ఒకటేనండి, ఇప్పుడు పాపులారిటీకి, సెలబ్రిటీలకి, హోదాలకి వీటికి ఎగబడేవాడిని అయితే నాకు నేనుగా 3 నెలలు మీడియా ముందుకు రాను అని చెప్పి అనౌన్స్ చేయనండి. నేను ఫేస్బుక్ సాక్షిగా 50,000 ఫ్యామిలీస్ ఎన్రోల్ అయిపోయిన తర్వాత మేము థర్డ్ వేవ్కి వీళ్ళకి మాత్రం సర్వ్ చేసుకుంటాం, మిగతా మార్కెట్ అంతా మీదే పండగ చేసుకోండి, మీడియాకి ఈ రచ్చ డిబేట్లకు కూడా ఇంకా రాము అని చెప్పి పబ్లిక్గా అనౌన్స్ చేసి నేను నా పని నేను చేసుకుంటున్నా. నా పని నన్ను చేసుకోనీయకుండా నా టెలిగ్రామ్ గ్రూపుల్లోకి వచ్చి దుబాయ్ నుంచి స్పామర్లను దింపి లేడీస్కి ఈ న్యూడు సైట్స్కి సంబంధించిన లింకులు పంపిస్తూ వాళ్ళ ఫోటోలు అడగటం, ఈ రకంగా రకరకాలుగా అబ్యూస్ చేయడం మొదలెట్టిన తర్వాత అప్పుడు కూడా మేము రెస్పాండ్ అవ్వకుండా వీ మైగ్రేటెడ్ టు, ఎందుకంటే ఎవడు చేస్తున్నాడో టెలిగ్రామ్లో నెంబర్ కూడా ఉండదండి, ఆ ఇబ్బంది వస్తుందని చెప్పి వాట్సాప్కు మైగ్రేట్ అయ్యాం. వాట్సాప్కు మైగ్రేట్ 3 రోజులు కష్టపడి వాట్సాప్కు మైగ్రేట్ అవ్వగానే వాట్సాప్ బ్యాన్ చేయించారు. అరే వెంటాడుతున్నారు, నా పని నన్ను చేసుకోనీయకుండా వెంటాడుతున్నారు. ఎప్పుడైతే మీరు వెంటాడుతున్నప్పుడు నేను సైలెంట్ అయిపోయి నా పని నేను చేసుకుంటా నేను వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఈ వెంటాడు ప్రోగ్రాము మళ్ళీ బయటకు తీసుకొచ్చారు. ఒక బాబు గోగి నేను వాళ్ళు చూడండి, ప్రతిరోజు నా మీద కామెంట్లు చేయటం, రకరకాల సమాధానం చెప్పారు కదా. అవును, ఇప్పుడు ఏంటంటే నేను ఒకసారి నేను అస్త్ర సన్యాసం చేసి నేను వనవాసానికి వెళ్ళిపోయి, అస్త్ర సన్యాసమే అనుకోండి లేకపోతే ఏమన్నా అనుకోండి, లేకపోతే నా పని మీద నేను అర్జునుడు ఉత్తరాయణకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయా. నేను కురుక్షేత్రం నుంచి వేరే పని మీద వెళ్ళిపోయిన తర్వాత కూడా నా మీద ఎందుకు పద్మవ్యూహాలు ప్రయోగించాలా? నా పని నేను వెళ్ళిపోయాను. చాలామంది గొప్ప డాక్టర్లు సార్ మీరు మంచి 50,000 ఫ్యామిలీస్తో మంచి స్టడీ కూడా స్టార్ట్ చేశారంట, రిజల్ట్స్ బాగుంటే రేపు కోవిడ్కి ఇదే దిశానిర్దేశం అవ్వచ్చేమో, బెస్ట్ ఆఫ్ లక్ సార్ అని చెప్పి బోల్డ్ అంతమంది పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్లు కూడా ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. మేము కూడా ఇట్లాంటి ప్రయత్నం కూడా ట్రై చేయడానికి మీ బాటలో ట్రై చేస్తున్నాం సార్ అని చెప్పి ఫోన్ చేసి ఇది చేశారు. అట్లా ఉన్నదాన్ని నా పని నన్ను చేసుకోనియకుండా నా 50,000 ఫ్యామిలీస్కి కాల్ సెంటర్గా ఉన్నటువంటి నా ఫేస్బుక్ బ్యాన్ చేపియటం, ఈ టైప్లో దాడులు చేపించటం, మళ్ళీ నేను ఒక కోమాలోకి వెళ్ళిపోబోతున్న పేషెంట్కి ట్రెమడాల్ అనే ఒక పెయిన్ కిల్లర్ ఉంది, ఆ పెయిన్ కిల్లరు హైపర్ గ్లైసమిక్ సిచ్యువేషన్లో షుగర్ని డ్రాస్టిక్గా డ్రాప్ చేయడానికి, ఒకవేళ మన ఇన్సులిన్ పని చేయకపోతే
ఇన్సులిన్ మ్యాక్సిమం డోస్ ఇచ్చేసి మళ్ళీ మెట్ఫోమిన్ కూడా మ్యాక్సిమం డోస్ ఇచ్చేసి ఆ తర్వాత కూడా మనకి షుగర్ డౌన్ అవ్వకుండా అక్కడ ఉన్న డాక్టర్లు సార్ షుగర్ కంట్రోల్ చేయలేకపోతున్నాం కొట్టిన స్టెరాయిల్ కొట్టేస్తారు, షుగర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏం చేయలేకపోతున్నాం, అతను కోమాలోకి వెళ్ళిపోతే మేమేం చేయలేని పరిస్థితి అనే టైపులో బోల్డ్ అంతమంది నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉంటే ఇది ఒకళ్ళకి సజెషన్ ఇవ్వటం కాదు, ఇది యూనివర్సల్గా ఎన్నో లైఫ్లు ఈ స్టెరాయిడ్లు కొట్టి షుగర్ ఎక్కువైపోయి చనిపోతున్నారు ఐసీయూలో, అందరికీ హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఓపెన్ డిబేట్ మీద. ఎందుకంటే ఒకవేళ ఎవరికైనా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే ఆ ట్రెమడాల్ యూజ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మా గ్రూప్లో పనిచేస్తున్న డాక్టర్లే ఇస్తారు. కానీ ఇక్కడ వాయిస్ ఎప్పుడు మల్లిక్ ఇస్తున్నాడు. ఇది అందరు డాక్టర్లకు కూడా నాలెడ్జ్లోకి వెళ్ళాలి అని చెప్పి సార్ ఇట్లా వెళ్ళే పరిస్థితి ఉంటే ఒక్క టాబ్లెట్ ఒక 50 mgనో ఒక 100 mgనో ట్రెమడాలు ఇట్లా ఇన్సులిన్ కూడా సరిపోనప్పుడు మెట్ఫోమిన్ సరిపోనప్పుడు 800-900 షుగర్ వెళ్ళిపోతూ ఉంటే ఒక ట్రెమడాల్ వాడితే 400కి వచ్చిన కేసులు మా టీంలో డాక్టర్లు చేసిన కేసుల్లో వచ్చాయి. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి అని చెప్పిన దాని మీద ఈ ట్రెమడాల్ అంటే ఓపియం నుంచి తీస్తారు. నేను దాంట్లో కూడా క్లియర్గా చెప్పా, ఈ ట్రెమడాల్ అనేది ఓపియాడు, ఇది చాలా జాగ్రత్తగా వాడాలి, మళ్ళీ ఇది రెగ్యులర్గా వాడద్దు, ఒక టాబ్లెట్ ఆ పరిస్థితుల్లో ఇంకా పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతుంది అన్న పరిస్థితుల్లో వాడాలని చెప్పి స్పెసిఫిక్గా నేను వీడియో పెడితే దాంట్లో మళ్ళీ ముక్క కట్ చేసి మల్లికు గంజాయి వాడమంటున్నాడు, మల్లికు ఓపియాడు వాడమంటున్నాడు, మల్లికు ఇది ఐసిస్ డ్రగ్గు, ఐసిస్ వాళ్ళకి ఆదాయ వనరు అయిన డ్రగ్గు, ఈ టైపులో ముక్క కట్ చేసి బాబు గోగినేని గంజాయి అనేది బ్యాన్ చేశారు కదా, మరి దాటి నుంచి వచ్చిన డ్రగ్ మీరు ఎలా వాడమంటారు? నేను అదే కదా అడిగేది. ఇప్పుడు ఓపీఎం అంటే బ్యాండ్ ప్రోడక్ట్, మరి ఓపీఎంకి సంబంధించి ఇప్పుడు ఒక డ్రగ్ తయారు చేస్తున్నాడు అంటే మరి వాళ్ళకి ఓపీఎం పంట ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మామూలుగా ఆ ట్రెమడాల్ తయారు చేసే కంపెనీలు సాధారణమైనవి కాదు, సెప్లా, జేడెస్ క్యాడ్లా వీళ్ళందరూ తయారు చేస్తున్నారు. నేను అదే అడిగా, సరే ఇది బ్యాండ్ డ్రగ్ కదా, మీరు అన్నట్టు ఐసిస్ డ్రగ్ అని చెబుతున్నారు, మరి ఈ బ్యాండ్ డ్రగ్ సెప్లాలు, జేడెస్ క్యాడ్లాలు వీళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారు? అసలు వీళ్ళకి ఓపీఎం ఎక్కడి నుంచి వస్తుందో ముందు వీళ్ళ మీద కేసులు పెట్టిన బాబు గోగినేని నేను ఛాలెంజ్ చేశాను. మరి ఆ డ్రగ్ మీరు వాడమంటున్నారు కదా, వాడలేక వెళ్ళే పరిస్థితి. నేను వాడమంటాం ఏంటి, ఆల్రెడీ అది ఒక పెద్ద రాకెట్ని గదిపింది. వాళ్ళు తెలియకుండా, నేను తెలియకుండా ట్రెమడాల్ వాడమని దొరికిపోయానని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే కొంతమంది డాక్టర్లు వ్యాసాలు రాశారు, ఐసిసి డ్రగ్గులు ప్రమోట్ చేస్తున్న ట్రెమడాలజిస్ట్ మల్లిక్, కెమికల్ ఇంజనీర్ మల్లిక్ అని చెప్పి వ్యాసాలు రాశారు, వీడియోలు పెట్టారు. వీళ్ళు ఎప్పుడైతే వ్యాసాలు రాసి వీడియోలు పెట్టారో డాక్టర్లు ఎమ్మటనే వాళ్ళ ఫేస్బుక్ వాళ్ళ మీద వాళ్ళ పేషెంట్లు రెస్పాండ్, సార్ మీరేమో ట్రెమడాల్ మీద వ్యాసాలు రాశారు, మా అందరికేమో రోజుకు 3 టాబ్లెట్లు అల్ట్రాసెట్లు రాశారు, ఈ అల్ట్రాసెట్లో ఏముందా అని చెప్పి చూసుకుంటే ట్రెమడాల్ 37.5 mg 325 mg పారాసెటమాల్ ఉంది, మల్లికేమో ఒక టాబ్లెట్ వేసుకోమంటే రోజు నువ్వు మాతో 3 వాడిపిస్తున్నావు, మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి, నువ్వు మమ్మల్ని గంజాయికి ఓపీఎంకి అలవాటు చేసావా ఏంటి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. ఓకే, ఇప్పుడు టోటల్ 2 స్టేట్లలో ఎవరైతే ఈ హై పెయిన్స్కి అల్ట్రాసెట్లు వాడుతున్నారో వీళ్ళందరి నుంచి టార్చర్ కనపడుతుంది వాళ్ళకి. మరి దీని మీద నా మీద కొత్త కేసులు పెడదామని చెప్పి తిరుగుతున్నారు. నా మీద కొత్త కేసులు పెడతాం కాదు, మరి నా మీద కేసు అయితే ఈ అల్ట్రాసెట్ రాసిన వాళ్ళందరినీ మూసేసామనుకోండి, రేపు వైద్యం చేయడానికి మన రాష్ట్రంలో ఒక్క డాక్టర్ ఉండడు. ఎందుకంటే ప్రతి డాక్టరు ఇంకా మా వల్ల కావట్లేదు నొప్పులు తట్టుకోవడం అంటే రాసేది అల్ట్రాసెట్. ఇప్పుడు డాక్టర్లు ఉన్నా లేనట్టేనంటారా మీరు? నాకు అది ఇంత పెద్ద అసలు వైద్య రంగము చాలా కొత్త పుంతలు దొక్కుతుంది, ఎంతో సాంకేతికంగా ముందుకు పోతున్నారు, వైద్య రంగం అనేది కొత్త పుంతలతో ముందుకు పోతుంది. మరి ఇంత శాస్త్ర సాంకేతికంగా ముందుకు పోతుంటే ఈ వైద్య రంగం అంతా వేస్ట్ అంటారా? నేను ఇప్పుడు అడిగేది ఒకటేనండి, ఇప్పుడు వైద్యం చేస్తున్నారు బాగానే ఉంది, పేషెంట్కి ఆక్సిజన్ పడింది, ఆక్సిజన్ పెడుతున్నారు బాగానే ఉంది, మీరు మొన్నటిదాకా రాసిన మందులు ఒక్కోటి ప్రిస్క్రిప్షన్లు 18 మందులు 20 మందులు రాసేవాళ్ళు ప్రిస్క్రిప్షన్లో, పాంప్లెట్లు తయారు చేసి ప్రింటెడ్ ప్రిస్క్రిప్షన్లు ఇచ్చారు పేషెంట్లకి ఆన్లైన్లో. వీటన్నిటిని చెక్ చేసి మళ్ళీ రివ్యూ చేస్తే మళ్ళీకి ఏది వాడొద్దన్నాడు, వీళ్ళు ఏమి రాశారు, ఆ తర్వాత 15 రోజులకి పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్లు వచ్చి మళ్ళీకి చెప్పినట్టే ఇవి వాడొద్దు అంటున్నారు. మరి వీటన్నిటిని తీసుకుంటే వెళ్ళిపోయేసరికి ఒక్కోటి ఎలిమినేట్ అయిపోయి 18-20 టాబ్లెట్లు వైట్ పేపర్ మిగిలింది. ఈ 18 టాబ్లెట్ల మీద చేసిన బిజినెస్ ఫార్మా కంపెనీలు 15,000 కోట్లు మన దగ్గర.
మీ దగ్గర ఆడిటర్ ఉన్నారు మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఒక పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఓకే, దాన్ని బట్టి చెప్తున్నారా? 15,000 కోట్లు చేశారంట. మళ్ళీ ఇప్పుడు థర్డ్ వేవ్ రాబోతుందని చెప్పి చిన్న ఐఐటి స్టడీ ఆల్రెడీ ముందు వాళ్ళకి వెళ్ళిపోయింది కదా. నిన్న ఆల్రెడీ ఆల్ ఫార్మాస్యూటికల్ థర్డ్ వేవ్ కంపల్సరీ మీరు కూడా చెప్పారు కదా. నేను చెప్పడం కాదు, సెన్సెక్స్ చెబుతుంది, ఫార్మా కంపెనీలు సెన్సెక్స్ చెబుతుంది. 2 నెలల క్రితమే థర్డ్ వేవ్ వచ్చేసింది అది ఇది అని కూడా భయపెట్టారు. నేను ఆ రోజు జూన్ 7th చెప్పింది ఏంటంటే మహా అయితే మీకు 1 month టైం ఇస్తుంది, జాగ్రత్త పడండి. కొంచెం అటు ఇటు అయితే 2 months అని చెప్పారు. మీరు చెప్పినా కూడా అటు ఇటుగా టైం అవుతోంది. జూలై 7th, ఆగస్ట్ 7th. ఓకే, ఆగస్ట్ 7th వరకు టైం ఉందంటారు. అయితే 1 month మేబీ కొంచెం అది మన మీద కరుణించి టైం తీసుకుంటే 2 months అని ఆ రోజు చెప్పా. సరే పోనీ ఆగస్ట్ 7 దాకన్నా అవుదాం. అందరూ ఒకటే అడుగుతున్నారు, మల్లిక్ గారు చెప్పేది బాగానే ఉంది, చెప్పేది కొంత నెమ్మదిగా అర్థమయ్యేదిగా ప్రజలకు అవగాహన కల్పించే రీతిలో చెప్పొచ్చు కదా, ఎందుకు ప్రజలు భయపడేలా చెప్తున్నారు ఆయన? ఇదంతా ఎందుకు? నిజంగా ఇది ఆయన పాపులారిటీ కావడానికి చెప్తున్నారు. ఇప్పుడు ఒకటేనండి, నేను సెప్టెంబర్లో అసలు బయటికి చెప్పటం కాదండి, ఆర్టికల్స్ ఫేస్బుక్లో షేర్ చేసి బోల్డ్ అన్ని మెడికల్ డాక్టర్స్కి వాట్సాప్లో లింకులు షేర్ చేసి గుజరాత్లో మ్యూకర్మైసిస్ వచ్చినప్పుడే, సెకండ్ వేవ్లోనే గుజరాత్లో కొన్ని మ్యూకర్మైసిస్ కేసులు వచ్చినప్పుడే ఈ స్టెరాయిడ్ల అబ్యూజ్ మీద నేను ఆల్రెడీ ఆర్టికల్స్ ఇచ్చాను, వాట్సాప్లో సర్క్యులేషన్ ఇచ్చాను. అప్పుడు నేను అసలు నోరు కూడా తెలవలేదు, పెద్దగా గట్టిగా చేయడం తర్వాత సంగతి. మరి ఒక ఫ్రీలాన్సర్గా రీసెర్చ్ చేసుకుంటున్న నాకే అవగాహన వస్తుంది ఈ మ్యూకర్మైసిస్ గుజరాత్లో దీనికి కారణం స్టెరాయిడ్ అని. మరి ఇంత పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్లకి ఎందుకు ఇది అర్థం కావట్లేదు? నేను గట్టిగా చెప్తున్నా అంటున్నారు. నేను స్టార్టింగ్లో చెప్పుకుంటూ వచ్చాను, స్టెరాయిడ్లు అంత డోస్ వద్దు, తగ్గించండి. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ కూడా 2 mg/kg బాడీ వెయిట్ అని ఉంది, అంటే 60 mg, దట్ టు 2 డివైడెడ్ డోస్ అని ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఉన్నాయి. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఇక్కడ డాక్టర్లు ఏం చేయలేరు కదా. వాళ్ళు ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్లైన్స్ కావచ్చు, WHO ఇచ్చిన గైడ్లైన్స్నే వాళ్ళు ఫాలో అవుతూ ట్రీట్మెంట్ ఇస్తారు. డాక్టర్లు ఏం చేస్తారు? మీకు 1000 mg ఎందుకు ఇస్తున్నారు? 120 mg ఐసీఎంఆర్ గైడ్లైన్స్, మరి వీళ్ళు 1000 ఎందుకు ఇస్తున్నారు? 120 mg ఇస్తే మీకు బ్లాక్ ఫంగస్ మ్యూకర్మైసిస్ రావట్లేదే. 1000 ఇస్తే కదా వస్తుంది. ఎందుకు వీళ్ళ లింపోసైడ్స్ <5%కి పడేస్తున్నారు మీరు కావాలని? ఎందుకు? యాంపోటెసిన్ బిజినెస్ కోసమా? మళ్ళీ యాంపోటెసిన్ 350 రూపాయల యాంపోటెసిన్ని దానికి లైపోజోమల్ అని చెప్పి ఒక ఫ్యాటింగ్ యాడ్ చేసి కొత్త పేటెంట్ టెక్నాలజీ 7,000 రూపాయలు ఎంఆర్పీ చేసుకున్నారు 350ని. ఆ 7,000ని బ్లాక్ మార్కెట్ చేసి 70,000కి ఒక్కొక్క పేషెంట్కి 150 ఇంజక్షన్లు కొట్టారండి. 150 × 70,000 ఎంత అండి? 150 × 70,000 1,500,000 బిల్లు మ్యూకర్మైసిస్కి. అరే నువ్వు కొట్టిన ఓవర్డోస్ స్టెరాయిడ్ వల్ల మళ్ళీ అలాగ ఒక ఫంగస్ కేసులు తెప్పించి మళ్ళీ దానికి 1 కోటి రూపాయలు బిల్లు ఎత్తావా? ఏంటి అరాచకం? దీన్ని ఏ వాయిస్లో ప్రశ్నిస్తే, ఏ అగ్గితో గడగాలి ఈ పాపాన్ని? 28,000 మ్యూకర్మైసిస్ కేసులు, 87% ఆఫ్ ది కేసెస్ ఓవర్ స్టెరాయిడ్ అని చెప్పి ఎయిమ్స్ అనుకుంటా. అంటే ఎలాంటి వైద్య విద్యను అభ్యసించకుండానే మీరు వీడియో కాల్స్లో, అంటే ఫేస్బుక్లలో, వాట్సాప్లో చేస్తున్న మీరు పుణ్యాత్ములు ఒక వైద్య వృత్తిని అభ్యసించి ప్రజలకు సేవ చేయడానికే వచ్చిన వీరంతా డాక్టర్ అంతా పాపంతులు అంటారా మీరు? ఈ స్టెరాయిడ్ కొట్టి మ్యూకర్మైసిస్ తెప్పించిన 1000 mg 500 mg పేషెంట్కి కొట్టిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా పాపాత్ములేనండి. ఊరికే అంటారా వైద్యం నారాయణ అనేసి? వైద్యో నారాయణ హరి అని చెప్పి అన్నారండి కంటిన్యూస్గా. అప్పుడు ఇప్పుడు వైద్యో నారాయణ హరి అంటున్నాడు, విడదీసి హరి. డాక్టర్లని చాలా కించపరుస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే నన్ను రెచ్చగొడుతున్నారు సార్. ఎందుకంటే నన్ను డాక్టర్ని గౌరవించి నేను ఇంకా ఫస్ట్ 15 రోజులైతే ట్రీట్మెంట్ అడాప్ట్ చేసుకోండి, దీని మీదే మనం ప్రజలకు ఇంకా బెస్ట్ సర్వీస్ అందించేలాగా, మీరు ఐసీయూలో బిజీగా ఉండి చదువుకోలేకపోతే నేను ఇంపార్టెంట్ కొత్త అప్డేట్స్ ఏమి వస్తాయో నేను పంపిస్తాను. అందరం కలిసి కోవికేరు ఒక టీం తయారు చేసాం ఆల్రెడీ, ఎక్స్పర్ట్ డాక్టర్స్, ఎక్స్పర్ట్ డిఫరెంట్ ఫీల్డ్ వాళ్ళతో డేటా షేర్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు, కలిసి పనిచేద్దామని బోల్డ్ కాల్స్ ఇచ్చానండి. కాల్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వాలండి ఈ మిసిస్టు ఐసీయూలో ఆల్రెడీ ఆక్సిజన్ డ్రాప్ అయిపోయి, స్టెరాయిడ్ ఓవర్డోస్ అయిపోయి, న్యూట్రోఫిల్స్ స్పైక్ అయిపోయి
వెనక తీసుకురాలేని పేషెంట్కి మిసిస్ట్ ఇచ్చి వెనక తీసుకురావచ్చు అని బోల్డ్ హాస్పిటల్లో చూపించాము మేము. చూపించిన తర్వాత కూడా ఈ మిసిస్ట్లో ఎం అంటే మల్లిక్కు అని యువన్ హాస్పిటల్ చాలా ఉన్నాయి. మరి ఈ టైపులో ఆ ఎం అంటేనే పడట్లేదు, ఎం పేరు మీద ఉన్న మిసిస్టులు మిస్నాకులు పడట్లేదు వీళ్ళకి. మరి ఇటువంటి వాళ్ళని వీళ్ళకి ఇగో ఈ అహంకారమే ఇంపార్టెంట్ తప్ప పేషెంట్ ప్రాణాలతో సంబంధం లేదు అన్నప్పుడు మరి వీళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలి కదా సార్. మీరు గట్టిగా సమాధానం అందుకే కదా మొన్న ఇంటికో శవం మల్లికు ఇంటికి కావచ్చు ఇంకో ఇల్లు కావచ్చు అంటే ఇప్పుడు కేసులు నమోదైనాయి. ఈరోజు వైద్య రంగాన్ని మీరు అవమానిస్తూ మాట్లాడుతున్నారు, మళ్ళీ కేసులు వస్తాయి సార్. వైద్య రంగంలో ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ మంచి డాక్టర్స్ ఉన్నారు. ఈవెన్ కోవికేర్లో డాక్టర్స్ లేరండి, డాక్టర్స్ లేరా? ఎవరిని మాట్లాడుతున్నాయి ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ బేసిక్గా ఏంటంటే డాక్టర్లు అని వస్తుంది. ఎవరు కూడా సార్ మంచి మా డాక్టర్లను మీరేమంటారు, చెడ్డ డాక్టర్లని మీరు ఎలా తిడతారు అనేది అది అడగట్లేదండి. ఇక్కడ బేసిక్గా ఈ స్టెరాయిడ్ ఓవర్ డోస్ కొట్టేవాడు డాక్టరే, ఈ స్టెరాయిడ్ వాడకూడదు, ఇది అబ్యూస్ చేయకూడదు అని చెప్పేది కూడా మంచి డాక్టరే. బుడేకాట్ అనేది స్టెరాయిడా మామూలు మెడిసిన్ అండి? గ్లూకోకార్టికాయిడ్ అండి, అంటే మా భాషలో స్టెరాయిడ్ అని అంటాం. మరి బుడేకాట్ వాడితే చాలు, ఇక అవసరం లేదు, బుడేకాట్ పిలిచండి ఒక ఆయన చెప్తుండడంతో మందుల షాపులకు వెళ్ళిన వారంతా కూడా బుడేకాట్లు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు. మరి బుడేకాట్ వాడడం మంచిదా చెడ్డదా? బుడేకాట్ పెట్టుకుంటే ఏమవుతుందో డాక్టర్ రణదీప్ గులేరియా ఆల్రెడీ చెప్పారండి. ముందే ఆల్రెడీ ఇప్పుడు ఒకటే సార్, గ్లూకోకార్టికాయిడ్ స్టెరాయిడ్ అంటే ఏం చేస్తుంది అనుకుంటున్నారు? మన ఇమ్యూనోని చంపేస్తుంది. కానీ మరి మన ఇమ్యూనోని చంపేసే స్టెరాయిడ్ ప్రాణాలు ఎట్లా కాపాడిందంటే IL-6 అనేది ఓవర్ రియాక్ట్ అయ్యి అది మన లంగ్ మీద ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం, దాన్ని కంట్రోల్ చేయడం కోసం IL-6ని టార్గెట్కి పెట్టుకొని మిగతా ఇమ్యూనోని కూడా చంపేస్తున్నాం మనం. ఆ మిగతా ఇమ్యూనోన్ లేకపోతే ఈ కోవిడ్ నుంచి ఎలా బయటపడేస్తారు? ఇనిషియల్ స్టేజ్లో ఏదో ఇబ్బందిలో మీకు ఎందుకంటే ఈ WHO స్టడీలో కూడా ఏంటంటే CRP-20 దాటిన తర్వాత ఇట్లా కొన్ని లిమిటేషన్స్ ఇచ్చారు. ఆ లిమిటేషన్స్ వచ్చిన తర్వాత స్టెరాయిడ్ అక్కడ అవసరాన్ని బట్టి డయాగ్నోస్ చేసి ఎంత అవసరమో అంత వాడమన్నారు. అంతేగాని కళ్ళు మూసుకొని ఒక ఆయన చెప్తాడు మీరు అసలు హాస్పిటల్కే వెళ్ళొద్దు, హాస్పిటల్కి వెళ్లకుండా 1000 mg సాలిమెట్రాల్ తెచ్చి మీ నరాల్లోకి ఇంజెక్షన్ పెట్టి ఎక్కిచ్చేసుకోండి అని చెప్తారు. మరి ఇటువంటి వాళ్ళని తిట్టొద్దా సార్? గంటలో వీడియో తీస్తారండి, ఎమ్మటి నాకు చూసి కడుపు మండిపోయింది నాకు. బుడేకాట్ వాడండి, స్పైరోమీటర్ వాడండి ఇవన్నీ చెప్తున్నారు కొంతమంది. మార్కెట్ పెరిగిపోయి ఆన్లైన్ మార్కెట్ కూడా స్పైరోమీటర్లకు ఆన్లైన్ మార్కెట్ పెరిగిపోయింది. బుడేకాట్ ఎక్కడ మెగాస్టోర్లో స్టాక్ ఉండట్లేదు. ఏంటిది అంతా సార్? బీడోకాట్ వాడకూడదు సార్, బీడోకాట్ ఫస్ట్ వీక్లో ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. ఎనీ స్టెరాయిడ్ ఫస్ట్ వీక్లో ముట్టుకోకూడదండి. కొంతమంది రాకముందే వాడుతున్నారండి ఇప్పుడు బుడేకాట్. వాడకూడదు సార్ స్టెరాయిడ్లు ఫస్ట్ వీక్లో అస్సలు. ఒకటి మీకు IL-6 అంటారు, IL-6 టెస్ట్ చేసుకోకుండా ఈవెన్ 1 mg కూడా స్టెరాయిడ్ ముట్టుకోకూడదు. ఈ IL-6 కూడా మళ్ళీ అలా బామ్మర్దులు టెస్టింగ్ సెంటర్లో అయితే రిపోర్ట్లు నమ్మక. టెస్టింగ్ సెంటర్లు కూడా వాళ్ళ బామ్మర్దులు ఉంటాయి సార్, మీరు బాగా స్టడీ చేసినట్టున్నారు. ఉంటాయి, అలా వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఏంటంటే మీకు బాగా పరిచయం ఉన్న డయాగ్నోస్ సెంటర్లో చేయించుకోండి. ఓకే, మీకు పరిచయం ఉన్న డయాగ్నోస్ సెంటర్లో చేయించుకోండి. రెండోది పీపుల్కి ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఈ CRPలు చెక్ చేస్తారు. బాగా రూరల్ ఏరియా లేకపోతే మండల్ హెడ్ క్వార్టర్స్లో CRPలు చెక్ చేసే ల్యాబ్లు ఉంటాయి. అక్కడ వాళ్ళు ఏదైనా వాల్యూ ఇస్తే వాల్యూ నమ్మద్దు. ఎందుకంటే అక్కడంతా కూడా స్ట్రిప్పులు ఉంటాయి, స్ట్రిప్పులు అవైలబుల్, 70 రూపాయల స్ట్రిప్ ఉంటుంది. ఆ స్ట్రిప్తో పాజిటివ్ నెగిటివ్ చెప్తుంది. ఈ పాజిటివ్ దాటిన తర్వాత మనం కానీ CRP ఎంత ఉందో చెప్పండి అంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉండదు. ఆ ఎక్విప్మెంట్ లేక లక్కీ నెంబర్ వేసిస్తారు. ఎందుకంటే చాలా చూసే కేసులు రూరల్ ఏరియాలో పేషెంట్ని డీల్ చేయాలి మా టీం మా డాక్టర్స్ అంటే ఎంత తలకాయ నొప్పి అంటే. సీరం క్రియేటిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మెజర్ అది. మీకు రియాక్టివ్ ప్రోటీన్, రియాక్టివ్ ప్రోటీన్, ఆ CRP లక్కీ నెంబర్ వేస్తారు. మనమేమో వాళ్ళు లక్కీ నెంబర్ వేసినప్పుడు ఓకే ఇంతే ఉందిగా లెవెల్ అని చెప్పి దాని ప్రకారం వెళ్తారు. ఇక్కడేం పేషెంట్కి ఆక్సిజన్ పెట్టిపోతాం, అరే పడకూడదే అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఇంక మళ్ళీ కొత్త ఫ్యాక్టరీ ఏమన్నా వచ్చిందని చెప్పి బుర్రబద్దలు కొట్టుకోవాలి. విషయం ఏంటంటే మాకు ఎక్స్పీరియన్స్ 1.5 year తర్వాత తెలిసింది ఏంటంటే ఈ స్పెసిఫిక్గా రూరల్ ఏరియాస్లో ఈ స్ట్రిప్తో చేసి నెంబర్లు లక్కీ నెంబర్లు వేస్తున్నారు అని.
మాకు ఓ పేషెంట్తో అనపర్తి పేషెంట్, ఆయనకి అక్కడ ఇట్లాగే 8-7 వేస్తున్నాడు. 2 రోజులకు ఒకసారి సిఆర్పి చేపిస్తే 8-7 ఆక్సిజన్ ఏమో డ్రాప్ అయిపోతుంది. అరే ఇలా జరగకూడదు ఎంత తలకాయ బదులు కొట్టుకుని అర్థం కావట్లేదు. సరే ఒకవేళ లంగ్లో ఏమన్నా ఇబ్బంది బాగా ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిందేమో ఒకసారి మీరు వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకురండి అంటే అప్పుడు కాకినాడ వెళ్ళారు. ఎట్లా కాకినాడ వెళ్ళారు కదా IL-6 చేయించండి, ఈ సిఆర్పి సిబిపి మొత్తం చేయించండి అని చూస్తే అప్పుడు సిఆర్పి చూస్తే 70 ఉంది. వీడేం చేశాడు 8-7 లక్కీ నెంబర్ లాస్. అందుకే స్పెసిఫిక్గా ఈ బామ్మర్దుల క్లినిషియన్స్ దగ్గర ఈ బామ్మర్దుల డయాగ్నోస్ సెంటర్లో కూడా వేయద్దు. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఏంటంటే పేషెంట్ ఎంత భయపెడితే వాడు అంత తొందరగా ఆస్తులు అమ్ముకొస్తాడు అనే ఇది బాగా క్రియేట్ అయిపోయింది. ఈ ఒక వర్గం ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఇందాక మీరు మళ్ళీ స్పెసిఫిక్గా అన్నారు, మీరు అందరు డాక్టర్లు అంటారు. అందరు డాక్టర్లు లేరండి, ఒక అద్భుతమైన డాక్టర్. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చూసా, మా ఫ్యామిలీలో డాక్టర్ శ్రీకాంత్ అని చెప్పి బోధనలో ఉన్నారు. ఈ రోజుకి కూడా గోల్డ్ మెడలిస్ట్ అండి ఆయన, MBBS. ఈ రోజుకి కూడా 5,000 రూపీస్కి కోవిడ్కి బెడ్ ఇస్తారు, 5,000 రూపీస్కి బెడ్. అట్లాంటి డాక్టర్లు మన రాష్ట్ర వ్యాప్తంగా బోల్డ్ అంతమంది ఉన్నారండి. అటువంటి వాళ్ళకి పాదాభివందనాలు చేసి అవసరమైతే వాళ్ళకి పాదాభిషేకం చేసి ఆ నీళ్ళు నెత్తికి చల్లుకోవడానికి మళ్ళీ రెడీ. కానీ ఈ 1000 mg స్టెరాయిడ్ నరాల్లో పొడుచుకోమని చెప్పే వాళ్ళని మటుకు కోర్టుకి ఈడిసి వాళ్ళకి తగిన శాస్త్ర చేయడానికి కూడా మళ్ళీ రెడీ. ఏదో ఒకటి చేస్తారన్నమాట. అయితే నేను ఇన్ని రోజులు ఏంటంటే మారాలని కోరుకున్నా, వీళ్ళు మారటం కాదు నన్ను ఏదో చేద్దామని ట్రై చేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా ట్రెమడాల్ని ఒక టాబ్లెట్ ట్రెమడాల్ని మా కోవికేర్లో డాక్టర్స్ ఇటువంటి పరిస్థితుల్లో వస్తే ఇప్పుడు ఉన్నారు సార్. ఇప్పుడు మీరు ఈ కోవిడ్కి సంబంధించి మీరు ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ మీరెందుకు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఎందుకు అంటే ఈరోజు నాగరాజు గారు మోడరేటరు అంటే కొంతమంది చూస్తారు. ఇప్పుడు అట్లాగే TV9 రజనీకాంత్ గారు అంటే చూస్తారు, అట్లాగే ABN వెంకటకృష్ణ గారు అంటే చూస్తారు. అటువంటిది ఇప్పుడు ఒకవేళ వేరే ఒక డాక్టర్ని మోడరేటర్గా పెట్టి కోవిడ్ డిబేట్లు పెడితే ఎవరన్నా చూస్తారా? అట్లాగే ఇప్పుడు మా కోవికేర్లో అయ్యా ఈ ట్రెమడాల మీద వీడియో చేయాలి అని చెప్పి నేను ఎవరినన్నా మా కోవికేర్లో ఉన్న ఒక డాక్టర్ని తీసుకొచ్చి వీడియో పెట్టాను అనుకోండి, ఎవరన్నా చూస్తారా? అది మళ్ళీకి చెప్తే చూస్తారు, మళ్ళీకి చెప్తే అది రీచ్ అవుతుంది. అదే ఆ డాక్టర్ని తీసుకొచ్చి ఈయన మా కోవికేర్ టీము అని చెప్పిస్తే అది మళ్ళీకి కాదుగా చెప్పేది వేరే వాళ్ళు అంట అని చెప్పి ఆ వీడియో ఎవరు చూడరు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా కోవిడ్ గురించి ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఆయన చెప్తే చాలామంది చూస్తారు. ఆయన క్వాలిఫైడా, ఆయన జర్నలిజం. కానీ కోవిడ్ గురించి ల్యాన్సెట్, నేచర్ ఇట్లాంటి జర్నల్స్ చదివి చాలా అద్భుతంగా ఎలా డాక్టర్ నాగేశ్వరరావు గారు కూడా చెప్తున్నారు కదా. అట్లాగే ఇప్పుడు మన డాక్టర్లే క్వాలిఫికేషన్ అని మాట్లాడే వాళ్ళకి నేను స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తున్నా, అసలు కోవిడ్కి ఏ డాక్టర్ క్వాలిఫైడ్ చెప్పండి? మీరు క్వాలిఫైడా? అసలు మనం కెమికల్ ఇంజనీర్లు క్వాలిఫైడ్ కాదు, వీళ్ళని పక్కన పెట్టేద్దాం. ఈ డాక్టర్లోనే రకరకాలు ఉన్నాయి కదా. మోకాల స్పెషలిస్ట్ ఒక ఆయన చెప్తారు, పల్మనాలజీ ఒక ఆయన చెప్తారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఒక ఆయన చెప్తారు, ఎండోక్రైనాలజిస్ట్ ఒక ఆయన చెప్తారు. కోవిడ్లో చూసేది వీళ్ళే కదా. పల్మనాలజిస్ట్ చూస్తాడు, కార్డియాక్ స్పెషలిస్ట్ చూస్తాడు, పల్మనాలజిస్ట్ చూస్తారు, వీళ్ళు కూడా చూస్తారు, లేదా ఫిజిషియన్ చూస్తాడు రెగ్యులర్గా. మరి మోకాళ్ళ ఆపరేషన్లు ఆయనకి ఏం పని ఇందులో? డెంటల్ డాక్టర్కి ఏం పని ఇందులో? మనం ఒకసారి ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి హాస్పిటల్కి కానీ వెళ్తే, లేకపోతే అక్కడ కానీ తెలంగాణలో కానీ ఈరోజు కోవిడ్ సెంటర్లో 50% బెడ్ అలొకేషన్ చేశారన్నారు. ఒకసారి వెళ్ళి మనం కానీ చూస్తే ఆర్థోపెడిషియన్స్, డెంటల్ డాక్టర్స్, BAMSలు వీళ్ళందరూ కోవిడ్ ట్రీట్మెంట్లు చేస్తున్నారు. అరే కెమికల్ ఇంజనీర్ మందులు తయారు చేసేవాడు దీని గురించి నువ్వు క్వాలిఫైడ్ కాదని మాట్లాడేవాడు, మరి వీళ్ళు ట్రీట్మెంట్ చేయటాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? వాళ్ళ గైడ్లైన్స్ ఉంటాయి కదా, ఈ ప్రోటోకాల్ వాడండి అనేసి. నేను అయ్యే కదా చదివి చెప్తున్నాను. మీరున్నారు స్టెరాయిడ్ ఏం పని చేస్తున్నారు చదువుతున్నారు, ఇంటర్నేషనల్ మెడ్రిక్స్వి, బయోరిక్స్వి, న్యాచురల్ సెల్, మరి అవన్నీ మీరు చదువుతున్నారు కదా. ప్రపంచవ్యాప్తంగా ఒకటి అనిపిస్తుంది, కరోనా కట్టడికి వ్యాక్సినే అడ్డుకట్ట అనేసి. మీరు వ్యాక్సిన్ వేస్ట్ అని మీరు అంటున్నారు, మరి కరోనాని ఎట్లా అరికడతారు? అసలుకి కరోనా జీరో కావడం అనేది అది కాని పని. మరి ఎలా వ్యాక్సిన్ వేస్ట్ అయినప్పుడు?
సూపర్ క్వశ్చన్. ఓకే. నేను అంటాం ఏంటండి, నాకేమన్నా ల్యాబ్ ఉందా, నాకేమన్నా BS3 ఇప్పుడు ఎందుకంటే వైరస్తో డీల్ చేయాలి ఏదైనా చేయాలంటే BS3 ఆర్ BS4 బయోసేఫ్టీ లెవెల్ అంటారు. ఆ ల్యాబులు కావాలి, BL3 BL4 ల్యాబులు కావాలి. నా దగ్గర అయ్యాడు ఉన్నాయి. నేనేం చేస్తున్నా, నేను మొహాటం లేకుండా చెప్తున్నా, అయ్యా నేను దీని మీద కొత్తగా నేను ప్రయోగాలు ఏం చేయట్లా. అది ఊరక మా కెమికల్ ఇంజనీరింగ్లో టెస్ట్ ట్యూబులు పట్టుకొని ఊరక అది కలుపు ఇది కలుపు ఇది వస్తుంది అని చెప్పి దాంట్లో ఊపంగానే టైట్రేషన్ చేయగానే వచ్చేది కాదు ఇది. పోనీ మా దగ్గర ఉన్న మైక్రోస్కోపులు స్పెక్ట్రోస్కోపుల్లో మాటల్లో చూస్తే తెలిసేది కాదు ఇది. ఆ వైరస్ను ముట్టుకోవాలి అంటే, ఆ వైరస్తో డీల్ చేయాలి అంటే BL3 BL4 ల్యాబ్లు ఉండాలి. మన ఇండియా మొత్తం మీద ఎక్కడెక్కడ ఉన్నాయి అనుకుంటున్నారు? ఆ భారత బయట కృష్ణ ఎల్లా గారి దగ్గర ఒకటి ఉంది BL4 ల్యాబ్. ఆ తర్వాత NIV పూణేలో ఉంది, అట్లాగా IGIVలో ఉంది. ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థల దగ్గర మాత్రమే ఉన్నాయి. నేను దీంట్లో కొత్తగా ఏం కనిపెట్టట్లా, నేను కొత్తగా దీంట్లో ప్రయోగాలు ఏం చేయట్లా. ఒక గొప్ప గొప్ప సైంటిస్టులు ఒక కేంబ్రిడ్జ్లోనో, ఒక బూమ్ ల్యాబ్స్లోనో, ఒక గుప్తా ల్యాబ్స్లోనో, ఒక ఆక్స్ఫర్డ్లోనో ఇట్లా డిఫరెంట్ గ్లోబల్గా ఉన్న రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ చేసే రీసెర్చ్ని మెటా అనాలిసిస్ అంటారు మా సైంటిఫిక్ లాంగ్వేజ్లో. ఈ డిఫరెంట్ స్టడీస్ ఉంటాయి. ఒకడేంటి న్యూట్రోఫిల్స్ చంపేస్తున్నాయి అంటారు, ఒకడు IL-6 చంపేస్తున్నాయి అంటారు, ఒకళ్ళు వచ్చి ఈ పలాని దాంట్లో ఇది పెరుగుతుంది అంటారు, పలాని దాంట్లో అది పెరుగుతుంది. దీని అంతటిని డేటాని ఇంటిగ్రేట్ చేయాలి. కోవిడ్ని ఇవాళ మనం కరెక్ట్గా డీల్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, మీకు పాత మైండ్ సెట్ అనుకోండి, పాత మైండ్ సెట్ కలిసి పని చేద్దామని ఉండేది. మీకు అందరూ అనుకుంటారు కలాం గారు గొప్ప సైంటిస్ట్ అని, కానీ కలాం గారు గొప్ప టీం లీడరు. సైంటిస్ట్ కంటే గొప్ప టీం లీడర్. ఆయన టీం అద్భుతాలు చేసింది. దానికి ఆ టీం మొత్తానికి రికగ్నిషన్గా కలాం గారు ఆ స్టేజ్కి వెళ్ళారు. కలాం గారు అద్భుతాలు చేయలేదా? ఖచ్చితంగా. ఒక టీంని ఒక అప్రోచ్లోకి తీసుకెళ్ళి దాన్ని కంటిన్యూ చేయించటము అంటే అది ఒక గొప్ప పని. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేయాలి అంటే కోవిడ్ ఎపిడమాలజీ నుంచి మొదలుకొని ఆ తర్వాత మైక్రోబయాలజిస్టులు, కెమికల్ ఇంజనీర్స్, డాక్టర్స్, ఫార్మసిస్టు, వీళ్ళందరూ ఇంతమంది కలిసి పనిచేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవడ సబ్జెక్టుకు సంబంధించి వాడు పేపర్ పబ్లిష్ చేసుకొని దాని పేరు మీద ఒక డాక్టరేట్ తీసుకొని గోడకు తగిలించుకొని గమ్మున ఉంటున్నారు. ఇదంతా చరిత్రలో ఒక పేపర్గా వెళ్ళిపోతుంది, మ్యూజియంలోకి వెళ్ళిపోతుంది తప్ప సామాన్యుడికి సైన్స్ అందుబాటులోకి రావట్లేదు. ఈ సైన్సు ఈ పుస్తకాల్లో మురిగిపోకూడదు, మ్యూజియంలో మురిగిపోకూడదు. ఈ సైన్సు అతను ఒక అద్భుతమైన స్టడీ చేశాడు, అది ప్రజలకు అందుబాటులోకి రావాలి. ఆ అందుబాటులోకి అత్యంత అవైలబుల్ వేలో పీపుల్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇంత గొప్ప మెడికల్ టెర్మినాలజీ కూడా ఇంకా సింపుల్గా ఏంటంటే, నేను ఒక రకంగా ప్రొఫెసర్ నాగేశ్వర గారినే ఆదర్శంగా తీసుకుంటా. ఈ టైప్లో చెయ్యాలి అని చెప్పి ఆ ఇంటిగ్రేషను, ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే కెమికల్ ఇంజనీరు మీకు మధ్యలో ఉంటాడు సార్. పేషెంట్ వైరస్ ఎపిడమాలజీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎపిడమాలజిస్టులు ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనకి జీనోమిక్ సీక్వెన్సింగ్ చేసేవాళ్ళు. అసలు వైరస్ ఎలా పెరుగుతుంది, ఈ పెరగటానికి ఏమన్నా ఇది కారణాలు ఉన్నాయేమో, ఇక్కడ పెరుగుతుంది కాబట్టి చూడండి అని చెప్పి ఎపిడమాలజిస్టులు చేసి జీనోమిక్స్ వాళ్ళకి ఇస్తారు. జీనోమిక్స్ ఈ వైరస్ ఎటువంటిది, దీంట్లో ఏ విధమైన మార్పులు వచ్చాయి, ఇదంతా స్టడీ చేసి ఈ GSID లేకపోతే nexttrain.com వీటిలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్లినికల్ సైన్స్ తెలిసిన వాళ్ళు ఈ మ్యుటేషన్ వల్ల ఎటువంటి ఇది దేని మీద దీని అటాక్ విధానం ఏమన్నా మారిందా, దీన్ని ఇన్ఫెక్ట్ చేసే విధానం ఏం మారిందా, ఈ టైప్లో ఇవన్నీ స్టడీ చేసి ఒక్కొక్క మ్యుటేషన్కి సంబంధించి పేపర్ పబ్లిష్ చేసుకుంటూ వెళ్తారు. ఈ మ్యుటేషను ఇది వెళ్ళి ఇక్కడ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి దీనికి ఏ టైప్ ఆఫ్ మందేస్తే దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం బాబు, మీ దగ్గర ఉన్న లిస్టులో ఏ మందన్నా దీన్ని కంట్రోల్ చేయగలిగింది ఉందా, ఇమీడియట్ టాస్క్ మళ్ళీ కెమికల్ ఇంజనీర్కి వస్తుంది. కెమికల్ ఇంజనీర్కి రాగానే పలానా మొక్కలోంచి పలానా చెట్టులో నుంచి నాకు ఈ మాలిక్యూల్ ఉంటే బాగుంటుందని చెప్పి ఈ స్టడీలో ఒక కంక్లూజన్కి రాగానే ఈ మాలిక్యూల్ పలానా దాంట్లో ఉంది, నేను తీసివ్వడానికి నేను రెడీగా ఉన్నాను, డాక్టర్స్ మీరు రెడీ అవ్వండి, దీంట్లోంచి లాగేసి మీకు శుభ్రంగా నీట్గా ప్యాకింగ్ చేసి పంపించేస్తాం మీ బామర్ది మెడికల్ షాప్కి,
మీరు రెడీ అయిపోండి అని చెప్తాం. ఎప్పుడైతే మేము తక్కువ రేటీ చెప్పామో, తక్కువ రేటీ పంపించామో, వాడికి ఈ గొప్ప గొప్ప ప్యాకేజీలు రావు కాబట్టి వాడికి ప్రమోషన్ రావట్లేదు. అయ్యి మ్యూజియంలో అయిపోతుంది. చుట్టి చెప్తున్నారు మీరు. స్ట్రైట్గా చెప్పండి, వ్యాక్సిన్ శుద్ధ వేస్ట్ అన్న మల్లిక్ గారు వ్యాక్సిన్ ప్రత్యామ్నాయాన్ని ఏం కనుగొన్నారు? వ్యాక్సిన్ ప్రపంచంలో చెప్తున్న మేధావుల కన్నా మల్లిక్ గారు గొప్పవారా? మల్లిక్ చెప్పడం ఏంటి ఈ విషయం? వ్యాక్సిన్ ఇప్పుడు చెప్పా. ఇప్పుడు ఈ స్టడీలో యాక్చువల్గా వ్యాక్సిన్ దగ్గరికి రాకుండా మనం కొంచెం టర్న్ అయ్యాం. ఇక్కడ ఏంటంటే మనకి ఈ జీనోమిక్ డేటా చేస్తారు, ఐజీఐబి. మనకి మన దేశం మొత్తానికి ఐజీఐబి అని ఉంటుంది. ఆ ఐజీఐబిలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వినోద్ స్కారియా అని ఉంటారు. ఆయన ఒక పేపర్ పబ్లిష్ చేశారు. ఆ పేపర్ పబ్లిష్ చేసి యాక్చువల్గా వాళ్ళ స్టడీ మొదలెట్టింది ఎందుకు అంటే, కోవిషీల్డ్ బాగా పనిచేస్తుందా, కోవాక్సిన్ బాగా పనిచేస్తుందా అని ఇద్దరి హెల్త్ కేర్ వర్కర్లో శాంపిల్స్ తీసుకొని ఎవరికైతే వ్యాక్సిన్ చేసిన తర్వాత ఇన్ఫెక్ట్ అవుతున్నారో దాంట్లో ఎక్కువ కోవాక్సిన్ వచ్చిందా, కోవిషీల్డ్ వచ్చిందా అని చెప్పి కంపారిజన్ కోసం ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో ఎయిమ్స్ డాక్టర్లు కూడా ఆథర్లుగా ఉన్నారు. ఆ స్టడీ చేసి వాళ్ళు ఆ 63 పేషెంట్కి సంబంధించి సప్లిమెంటరీ డేటా అని చెప్పి ఒకటి వదిలేరు. ఆ సప్లిమెంటరీ డేటా వీళ్ళు ఆ స్టడీ చేసిన పర్పస్ వేరు. ఈ రెండుకి మరి దాని వెనక కారణాలు ఏమున్నాయో చెప్పండి. కారణాలు కోవాక్సిన్ కోవిషీల్డ్ పోటీ ఫైనల్గా కంక్లూడ్ చేసిందంటే కోవాక్సిన్ కంటే కోవిషీల్డ్ బాగా పనిచేస్తుంది. ఈ టైప్ ఏదో డేటా ఇచ్చారు. కోవిషీల్డ్ బాగా పనిచేస్తే థర్డ్ డోస్ కూడా వేసుకోవాలని చెప్తున్నారు కదా ఇప్పుడు. ఇది చెప్తాను, ఇది కంప్లీట్ చేయని. ఆ పర్పస్లో వాళ్ళు ఆ డేటా పబ్లిష్ చేశారు. కాకపోతే సప్లిమెంటరీ డేటాలో ఒక ఎక్సెల్ షీట్లో ఈ పేషెంట్లకి ఎవరికి డబుల్ డోస్ అయిన తర్వాత ఏ వేరియంటు ఇన్ఫెక్ట్ అయింది అని జీనోమిక్ అనాలిసిస్ చేసి కూడా పెట్టారు. దాంట్లో నాకు వాళ్ళు దొరికిపోయింది ఎక్కడంటే 28 పేషెంట్స్ B16172తో ఇన్ఫెక్ట్ అయ్యారు. అది కొత్త వేరియంటా? డెల్టా వేరియంట్. నేను ఇమీడియట్గా దాంట్లోంచి మరి నేను ఒక స్టడీ చదివి ప్రజలకు చెప్పేటప్పుడు నా ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్తాగా. నా ఇంటర్ప్రిటేషన్ ఏంటి అందులో, ఈ కోవాక్సినా కోవిషీల్డా వాళ్ళు చేసుకున్న పర్పస్ వేరు. నా పర్పస్ ఏంటి, నాకు కనపడిన గ్లిమ్స్ ఏంటి అక్కడ, ఈ వచ్చిన వేరియంట్ అన్నిటిలో ఇదివరకు పాత వేరియంట్లకి సూపర్గా పనిచేసాయి. ఫస్ట్ డోసు కొంతమందికి ఫస్ట్ డోస్ చేసుకున్నా కూడా ఇన్ఫెక్ట్ అవ్వాలి పాత వేరియంట్లకి. ఈ యూకే వేరియంట్ సెకండ్ డోస్ చేసుకున్నప్పుడు చాలా మైల్డ్గా, ఎందుకంటే మేము వైరల్ లోడ్ ఎంత ఉందనేది కూడా వాళ్ళు చాలా నీట్గా అవి కూడా మెన్షన్ చేశారు. ఈ వైరల్ లోడ్లు నేను ఒకసారి కంపారిజన్ చేస్తే పాత వాటికి వైరల్ లోడ్లు 25 అబవ్ ఉన్నాయి సిటీ వాల్యూ, ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ. అదే B161 ఈ B117 అంటాం యూకే వేరియంట్, దాని దగ్గరికి వచ్చేసరికి 20 అబవ్ ఉన్నాయి. ఈ డెల్టా ప్లస్ దగ్గరికి వచ్చేసరికి 12, 13, 14, 12, 13, 14 ఏది డబల్ డోస్ అయిపోయి నెల అయిపోయిన తర్వాత. అంటే ఏ మాత్రం ప్రొడక్షన్ ఇవ్వకుండా డెల్టా వేరియంటు ఈ డబల్ డోస్ చేసుకున్న 30 డేస్ తర్వాత కూడా హయ్యెస్ట్ వైరల్ లోడు అడ్డు అదుపు లేకుండా అది పెంచుకోగలుగుతున్నట్టు ఆ డేటాలో కనపడుతుంది. మరి కనపడుతున్నప్పుడు మనం ఇమీడియట్గా దీనికి అప్డేట్ తెచ్చుకోవాలి. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఈ B16172తో ఎక్కువ ఉన్నాయి. రెండోది వైరల్ లోడ్ కూడా పెరుగుతుంది అన్నప్పుడు ప్రొడక్షన్ వీక్ అవుతుంది. మరి ఇట్లా ప్రొడక్షన్ వీక్ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా వేరియంట్ మీద 10%కి ఎఫికసీ పడిపోయింది. ఇమీడియట్లీ PHE UK నుంచి వచ్చిన స్టడీ, ఎందుకంటే ఈ డెల్టా మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కించి యూకే పంపించాం కదా, అక్కడేంటి మన దగ్గర ఇట్లా సన్నాయి నొక్కులు నొక్కరు. స్టడీ గవర్నమెంట్ PHE UKనే స్ట్రాంగ్గా చెప్పేస్తారు, చాలా స్ట్రాంగ్గా వచ్చినట్టు చెప్పేస్తారు వాళ్ళు. ఆ చెప్పేసిన దాంట్లో కనపడింది ఏంటి, ఈ ఫస్ట్ డోస్ చేసుకున్న వాళ్ళు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎఫికసీ 30% పడిపోయింది. ఇది అది కోరిలేట్ ఏం చేస్తున్నాయి, ఈ డెల్టా అనేది వ్యాక్సిన్ని గట్టిగా దెబ్బ కొడుతుంది. కానీ డెల్టా అనేది మన మల్టీక్లోనల్ యాంటీబాడీస్ కూడా చూసుకుంటాం. మల్టీక్లోనల్ పాలిక్లోనల్ యాంటీబాడీస్ అంటారు. ఇప్పుడు మనకు కొత్తగా పొద్దున్నే వచ్చి చేసుకుంటే సాయంత్రం డిశ్చార్జ్ అన్నారు. ఆ యాంటీబాడీస్ దాంట్లో 4 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఓన్లీ బాల్ని స్విబ్బు దాన్ని మాత్రమే ఎస్కేప్ అవుతుంది, మిగతా 3 పనిచేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి డెల్టా మీద ఉంది. మేము ఆల్రెడీ 417 సౌత్ ఆఫ్రికా వేరియంట్ మీద చూసినప్పుడు వాటిని కూడా కొడిసింది.
ఇప్పుడు మరి డెల్టాకి 417 కలిసి డెల్టా ప్లస్ అయింది. మరి సౌత్ ఆఫ్రికాలో 417 మొత్తాన్ని ఎస్కేప్ అయినప్పుడు మరి దీంట్లో కూడా యాడ్ అయినప్పుడు ఎస్కేప్ అవుతాయి కదా. కాకపోతే ఇంకా స్టడీ రాలేదు కాబట్టి వెయిట్ చేద్దాం అనుకున్నాం. డెల్టా మీదే ఎఫికసీ తగ్గింది, డెల్టా ప్లస్ వస్తుంది. కాబట్టి ఈ 50,000 కోట్లు వ్యాక్సినేషన్ మీద ఖర్చు పెట్టేది కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టండి. లేకపోతే డెల్టా ప్లస్ ఆల్రెడీ శాంపిల్స్ నేపాల్ ఉన్నాయి కాబట్టి అవసరమైతే నేపాల్ నుంచి తెప్పించి వ్యాక్సిన్ దీని మీద పోస్ట్ చూసి వ్యాక్సిన్ ప్లాస్మా దీని మీద పోస్ట్ చూసి పనిచేస్తే 50,000 కోట్లు కాదు 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి అర్జెంటుగా అందరికి వ్యాక్సినేషన్ చేయించేయండి. సార్ వ్యాక్సినేషన్ పని చేయదు మీ దృష్టిలో? పని చేయదు కాదండి, ఎఫికసీ డ్రాప్ అవుతుంది, బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. ఈరోజు కొత్త లాంగ్వేజ్ ఏం చెప్తున్నారు, ఇదివరకు వ్యాక్సిన్ ఎఫికసీ ఇన్ఫెక్షన్ మీద చెప్పేవాళ్ళు. ఈ వ్యాక్సిన్ చేయించుకుంటే 94% పీపుల్కి అసలు ఇన్ఫెక్షనే కాదన్నారు. ఫస్ట్ డోస్ చేసుకున్న తర్వాత రావటం మొదలెట్టిన తర్వాత ఏం చెప్పారు, లేదు సెకండ్ డోస్ కూడా చేసుకుంటే తప్ప మీకు ప్రొడక్షన్ రాదన్నారు. తర్వాత ఏం చెప్పారు, సెకండ్ డోస్ చేసుకొని 15 రోజుల తర్వాత కానీ మీకు ప్రొడక్షన్ రాదని చెప్తున్నారు. ఈ టైప్లో ఇవన్నీ ఈరోజు ఏం చెప్తున్నారు, మీకు వ్యాక్సిన్ చేయించుకున్న ఇన్ఫెక్షన్ వస్తుంది, హాస్పిటలైజ్ కారు. ఇప్పుడు ఎఫికసీ డెత్ వరకు వెళ్ళరు, హాస్పిటలైజేషన్కి చెప్తున్నారు. ఇదివరకు మనకు ఫస్ట్ వ్యాక్సిన్ గురించి మాట్లాడినప్పుడు ఏం మాటలు చెప్పారు వీళ్ళు, వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్కి చెప్పారు. ఈరోజు హాస్పిటలైజేషన్కి చెప్తున్నారు. కానీ పిహెచ్ఈ యూకే స్టడీ ఫస్ట్ వీక్ స్టడీ కానీ మేము చూసాము, సెకండ్ వీక్ స్టడీ కానీ నెగిటివ్గా ఉంది. కాకపోతే ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఫ్యూచర్లో ఖచ్చితంగా మాకు థర్డ్ వీక్ స్టడీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే సార్, దాంట్లో అది వచ్చాక మాట్లాడతాను. వ్యాక్సిన్ వల్ల వేరియంట్స్ మారుతున్నాయి కాబట్టి వ్యాక్సిన్ పెద్దగా పని చేయకపోవచ్చు, దాంతో కరోనా కట్టడి కాదు ఓవరాల్గా నువ్వు చెప్పేది అది. అయితే కరోనా కట్టడి మీ దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? అసలు కరోనా నుంచి ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే తనకు తాను కరోనా రాకుండా ఉండడము, లేదా కరోనా వచ్చిన పెద్ద ఎఫెక్ట్ కాకుండా ఉండకుండా, బెడ్ని కాకుండా, హాస్పిటలైజేషన్ కాకుండా ఉండాలంటే మీ దగ్గర ఉన్న ఫార్ములా అంటే మీరేం సూచిస్తారు? నేను ఇక్కడ ఏంటంటే నేను ఓన్లీ క్వశ్చన్స్ రేజ్ చేయడమే కాదు, క్వశ్చన్స్కి సొల్యూషన్స్ కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నా ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఎదుటి వాళ్ళ మీద బురద జల్లటం చాలా సింపుల్ పని, అది ప్రతివాడు చేయగలుగుతాడు. మరి అదే పని మళ్ళీ చేస్తే వాడికి మిగతా వాళ్ళకి తేడా ఏముంది? నేను ఫస్ట్ నుంచి డాక్టర్స్ని క్వశ్చన్ చేసేది ఏంటంటే, మీరు రిప్లికేషన్ ఇన్హిబిటారు రెమ్డెసివిర్ ఫస్ట్ వీక్లో ఇవ్వాలి. పిల్లలు పెట్టేది కరోనా వైరస్, పిల్లలు పెట్టి అది పిల్లలు ఎక్కువైపోయి దాని సైన్యాన్ని పెంచుకుంటే వైరల్ లోడ్ పెరిగిపోయి పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. మీరు మళ్ళీ చుడుతున్నారు. నేను కాబట్టి ఫస్ట్ వీక్లో రెమ్డెసివిర్ ఇవ్వండి అని చెప్తాను. మరి రెమ్డెసివిర్ ఇంత రేట్ పెట్టి సెకండ్ వీక్ వదిలేండి సార్, మీరు దీంట్లో ఆన్సర్ వస్తుంది. మరి ఈ రెమ్డెసివిర్ మన భారతదేశంలో 10,000 రూపాయల కంటే తక్కువ స్థాయిలో ఉన్నోళ్ళు ఈ రెమ్డెసివిర్లు ఎలా చేయించుకోగలుగుతారు? హాస్పిటల్లో ఉండి చేయించుకోవాలి అది 5 రోజులు. మరి మన మామూలు ఒక రిక్షా కార్మికుడు, ఒక కూలోళ్ళు, ఒక రైతు కూలి, లేదు ఈవెన్ మన రైతు ఈరోజు 5 రోజులు చేయించుకోలేరు. ఎప్పుడైతే దీనికి అందరూ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందంటే డిమాండ్ ఇంకా పెరిగిపోతే ఎక్కడికో వెళ్ళిపోద్ది దీని రేటు. అందరికీ ఇది అందుబాటులో లేదు. మరి ఊరక అవతల రెమ్డెసివిర్ పనిచేయదు అని చెప్పడమే కాదు, మరి సొల్యూషన్ చెప్పాలి కదా. దానికి నేను స్టడీ చేసి చెప్పింది ఏంటంటే, ఇది ఆర్డీఆర్పి ఇన్హిబిటార్ అంటారు రెమ్డెసివిర్ని మా భాషలో. ఆ ఆర్డీఆర్పి ఇన్హిబిటార్లు ఇంకా ఏమున్నాయని చెప్పి స్టడీ చేసినప్పుడు మెంతుల్లో ఉన్న ఫెనుగ్రీకిన్, ఇది ఆర్డీఆర్పి ఇన్హిబిటార్. మన తిప్పతీగ ఆర్డీఆర్పి ఇన్హిబిటార్. అట్లాగే అడ్డసారం రసం గురించి వచ్చింది ఆర్డీఆర్పి ఇన్హిబిటార్. తేనె, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఎక్కువగా వాడడం వల్ల మన నలుగురు చనిపోయారని వచ్చింది. అందుకని దానికి ఏంటి, ఆ డోస్ రావాలి అంటే ఎక్కువ తాగాల్సి వస్తుంది, సేఫ్టీ ప్రొఫైల్ ఇబ్బంది ఉంది. అందుకని నేనేంటంటే ఇట్లాంటి ఒక 160 తయారు చేసుకున్నా. నాకు చాలా క్లియర్ విజన్ ఉంది. ఈ కోవిడ్ ఏదో ఒక నెల రోజులు 2 నెలల్లో తగ్గేది కాదు, ఇది సంవత్సరాలు వెంటాడుతుంది. మరి చెప్పింది మళ్ళీ వస్తానే ఉంటుంది ఇది కంటిన్యూస్గా. కాబట్టి ఇది మనం సంవత్సరాలు ఇక్కడ ఏంటి, ఆర్డీఆర్పి ఇన్హిబిటార్ అనేది మీకు అది బ్లడ్లో తిరుగుతున్నంతసేపు దాన్ని ఆపుతుంది. మళ్ళీ అది బ్లడ్లోంచి వెళ్ళిపోయింది, మళ్ళీ వైరస్ వచ్చింది అనుకోండి, ఈ రెమ్డెసివిర్ చేయించుకుంటే 5 రోజులు వరుసగా చేయించుకుంటే ఇంకొక 5 రోజులు ప్రొడక్షన్ ఉంటుంది మహా అయితే. 72 అవర్స్ నుంచి మ్యాక్సిమం, ఎందుకంటే హాఫ్ లైఫ్ చూసుకుంటాం. మరి అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెమ్డెసివిర్ వెళ్ళిపోయింది, మరి రోజు రెమ్డెసివిర్ కొడుచుకుంటామా? 5 రోజులు రెమ్డెసివిర్ కొనుక్కుంటేనే మళ్ళీ 3 నెలలు మంచం నుంచి లేవట్లా, మరి రోజు కొట్టించుకోలేము. అందుకని నేనేంటంటే
సేఫ్టీ ప్రొఫైల్ ఉండి లాంగ్ టర్మ్ యూజ్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ లేని ఏమున్నాయని చెప్పి స్టడీ చేశా. రెండోది ఏంటి, అమెరికాలో ఉంది పలాంది అని చెప్పడం కాదు, ఈ పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి, అత్యంత దగ్గరలో, అట్లాగే ఎఫోర్డబుల్, తక్కువ ఖర్చులో ఉండాలి. ఇవి 2 పారామీటర్స్ చేసుకొని 160 మాలిక్యూల్స్ చూసుకున్న తర్వాత నేను స్క్రీనింగ్ చేసుకుంటూ వచ్చాను. ఈ స్క్రీనింగ్ అందుబాటు, తక్కువ ధర. రెండోది సేఫ్టీ, సంవత్సరాలు ఉంటుంది కాబట్టి సేఫ్టీ. ఈ స్క్రీనింగ్లో నేను ఫైండ్ చేసింది చికోరీ. మళ్ళీ చికోరీ దగ్గరికి వచ్చేసరికి చికోరీ అందరికి దొరకదు, ఓన్లీ ఈ కాఫీ డే షాపు టీ పొళ్ళు అమ్ముతూ ఉంటారు, అక్కడ దొరుకుతుంది. వాళ్ళు బ్లెండ్ తేడమంటే చికోరీ. మామూలుగా మనకి ఇన్స్టెంట్ కాఫీలో 70-30 ఉంటుంది, అది డోస్ సరిపోదు. ఇది రివర్స్ చేయాలి, 30-70 చేయాల్సి వస్తుంది, లేకపోతే 10-90 చేయాలి. చికోరీ ఎక్కువ ఉండాలి. మరి చికోరీ అందరికి అవైలబుల్ ఉండద్దు, మళ్ళీ చికోరీతో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే డైలీ ఇప్పుడు మనం కాఫీ ఎక్కువ తాగినా కానీ మనకి తలపట్టేస్తుంది. అట్లా చూసుకుంటా వెళ్ళినప్పుడు దొరికింది ఏంటంటే కొర్స్టైన్ ఒకటి ఉంది. మన ఉల్లిపొర నుంచి ద్రాక్ష వీటి నుంచి తీస్తూ ఉంటారు ఆ కొర్స్టైన్. కానీ కొర్స్టైన్ చూసుకునేసరికి అమెజాన్లో 4000 ఉంది. ఇది మళ్ళీ రైతు కూలీకి అందుబాటులో ఉండేది కాదు. అట్లా అని చెప్పి ఉల్లిపాయలు తినండి కొర్స్టైన్ ఉంటుంది అంటే డోస్ సరిపోదు, మళ్ళీ మన ఆనందయ్య గారి మందులు అయిపోతుంది. అందుకని డోసు కావాలి, సేఫ్టీ ప్రొఫైల్ ఉండాలి, అందుబాటులో ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్లీ వీటన్నిటిని ఆప్టిమైజ్ చేయడానికి నాకు దొరికింది ఏంటంటే మెంతుల్లో ఉన్నటువంటి ఫెనిగ్రీక్ డాకింగ్ వాల్యూ రెమ్డెసివిర్ 8.5 కంటే 8.5 కిలో క్యాలరీ పర్ మోల్ కంటే 9.85. మెంతులు డాకింగ్ వాల్యూ ఎక్కువ. ప్లస్ మెంతులు ఆల్రెడీ మన షుగర్ పేషెంట్లు వీళ్ళు ఆయుర్వేదంలో రెగ్యులర్గా డైలీ నానబెట్టుకొని తింటూ ఉంటారు, సంవత్సరాలు తింటూ ఉంటారు వాళ్ళైతే. మరి అటువంటి వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ మెంతులు తినడం వల్ల చనిపోయారు అని చెప్పి ఇంతవరకు మనకి ఎక్కడా కూడా దాని మీద రిపోర్ట్ అయింది. మెంతులు అంటే రెమిడీస్కి ప్రత్యామ్నాయం మెంతులు అని మీరు చెప్తున్నారు. మెంతులు అట్లాగే మీకు ఇది ఒక గేటు, ఆర్డిఆర్పి అనేది ఒక ఫ్యాక్టర్. కానీ ఈ దీంట్లో ఇంకా పిఎల్ ప్రో ఇన్హిబిటార్స్ అంటాం. ఆర్డిఆర్పిఏ కాకుండా పిఎల్ ప్రో కావాలి, 3CL ప్రో కావాలి. ఈ పిఎల్ ప్రోకి అవిసల్లో హెర్బాసెటిన్ అని ఉంటుంది. ఆ హెర్బాసెటిన్ అనేది ఈ డాగ్ చేస్తుంది, డాగ్ చేసి దాన్ని కట్టడి చేస్తే అప్పుడు కూడా అది పిల్లలు పెట్టలేదు. అందుకని నేనేం చెప్తాను, రోజు 30 గ్రాములు అవిసెలు తినండి అయ్యా అని చెప్తాను. అవిసెలు తింటే ఇంకా ఏంటి మీకు ఈ పిఎల్ ప్రో ఇన్హిబిటార్ ఉంటుంది. రెండోది అవిసెలు తింటే దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ, చాలా హెల్దీ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్కి మంచిది. ఫిష్లో కూడా ఒమేగా ఉంటుంది కదా, ఫిష్ కంటే కూడా మీకు ఇంకా బెస్ట్ అవిసెలు. omega-3 ఎక్కువ ఉంటాయి మీకు, ఫిష్లో ఒమేగాలు ఉంటాయి. మళ్ళీ రెండోది ఒమేగాల్లో ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు omega-3 ఎక్కువ ఉండాలి, omega-6 కాదు, omega-3 ఎక్కువ ఉండాలి. బెస్ట్ ఫుడ్ బాదం తినమని చెప్తాను, సూపర్గా ఒమేగాలు ఉంటాయి, దాంట్లో కూడా omega-3 ఉంటాయి, DHA సప్లిమెంట్స్ ఉంటాయి. ఇటువంటి ఫుడ్ తినమని చెప్తున్నా. అవిసెలు తిని చచ్చిపోయిన వాళ్ళని ఇప్పుడు రకరకాల మన డైట్లో రోజు అవిసెలు తినమని చెప్పి మన డైట్ ఫాలోవర్స్ అందరికీ మామూలుగా రెగ్యులర్గా ఇప్పుడు వీరమాచినేని గారు కానీ లేకపోతే కాదర్వల్లి గారు కానీ వీళ్ళందరూ కూడా రోజు అవిసెలు తినండి అయ్యా మీకు మంచిదని చెప్తున్నారు. మరి నేను అవిసెలు కొంచెం ఎక్కువ తినమని చెప్తున్నా. ఏం కొంపలు మునిగిపోతా అవిసెలు తింటే? నువ్వులు తినమని చెప్తున్నా. నువ్వులు ఎందుకు? ఆల్రెడీ మనకి బ్రెజిల్ సాకర్ స్టడీ ఒకటి ఉంది. ఒకళ్ళకేమో చికెన్ ఇచ్చారు అథ్లెట్స్కి, ఇంకొకళ్ళకేమో నువ్వులు ప్రోటీన్ మిక్స్ ఇచ్చారు. నువ్వులు చేసిన వాళ్ళలో సిఆర్పీలు అలా డౌన్ అయిపోయాయి. అట్లాగే బోల్డ్ స్టడీలు ఉన్నాయి. నువ్వులు ఆల్రెడీ మనకి స్మెల్ లాస్ వస్తుంది, ఓల్ ఫ్యాక్టరీ డిస్ఫంక్షన్ అంటారు. ఆ ఓల్ ఫ్యాక్టరీలో గ్లైజిన్ రిసెప్టర్స్ ఉంటాయి. నేను సెన్స్ చేసిందంటే గ్లైజిన్ రిసెప్టర్ ఫెయిల్ అయ్యి వాసన రావట్లేదని నేను సెన్స్ చేశాను. నువ్వులు 4 రోజులు తిన్న వాళ్ళందరికీ వాసనలు తొందరగా వెనక్కి వస్తున్నాయి. మరి కరెక్ట్ కదా ఫైండింగ్. అట్లాగే గ్లైజిన్ మన నరాలు మొత్తం లైనింగ్ ఎలాస్టిన్స్ వీటన్నిటికి ప్రీకాసారు. నరాలు రిపేర్ అవ్వాలంటే గ్లైజిన్ కావాలి. ఆల్రెడీ ఈ క్లాట్స్ మైక్రోథ్రాంబ్స్ అంటారు, డీవీటీ అంటారు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. దీంట్లో ఈ నువ్వుల్లో ఉండే సెస్మాలు డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి బెస్ట్ సొల్యూషన్ అని ఉంది. ఇట్లా వీళ్ళు క్లాట్స్ అన్నప్పుడు క్లాట్లకి, లేకపోతే ఈ రకంగా రకరకాల ప్రాబ్లంలకి నువ్వుల్లోనో అవిసల్లోనో 4 బాదం పప్పుల్లోనో 4 వాల్నట్లలోనో, వాల్నట్లు అందరూ తినగలిగితే తినలేరు కాబట్టి వాల్నట్ తినలేని వాళ్ళు ఇంకో 5 గ్రాములు అవిసెలు ఎక్కువ తినమని చెబుతున్నా. ఇట్లా ఇంట్లో ఉన్నాయి తింటే వీళ్ళ కొంపలేం మునిగిపోతున్నాయి. వీళ్ళు వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో పేషెంట్కి ఏమీ రిప్లికేషన్ ఇన్హిబిటార్లు ఇవ్వట్లేదండి. సరే నా పని చేస్తాయో, నమ్మేవాడికి పని చేస్తాయి, నమ్మనోడికి పని చేయవు అనుకున్నాను. వెల్లుల్లిపాయ కూడా తినమన్నారు. వెల్లుల్లిపాయ ఎప్పుడు తినమంటాను? వెల్లుల్లిపాయ మీకు
వీళ్ళ సిబిపి తీపిస్తాం. ఆ బ్లడ్ టెస్ట్లో న్యూట్రోఫిల్స్ ఎక్కువ కనపడతాయి. ఆ న్యూట్రోఫిల్స్ తగ్గించడానికి మీకు నేనేంటంటే మా మామయ్యకి ఒక అతనికి డెంగ్యూ వస్తే డెంగ్యూకి ఎల్లిపాయ కూడా మంచిది అంటే ఈ ఎల్లిపాయలు డెంగ్యూకి మంచిది అంట, రోజుకు ఒక 4 చప్పరిస్తుంది తినని చెప్పా. ఆ స్టడీలో అట్లా ఉంది, చప్పరిస్తుంది తినమని చెప్పా. ఆయన ప్లేట్లెట్లు మానిటర్ చేయడానికి రోజు బ్లడ్ టెస్ట్ చేయించేది. రోజు న్యూట్రోఫిల్స్ 10% తగ్గిపోతున్నాయి. అరే ఇదేంట్రా ఇట్ట తగ్గిపోతున్నాయి ఏంటి, ఈ మధ్యలో ఇతను మార్చుకుంది వెల్లిపాయలే కదా, వెల్లిపాయలు ఆపేసా, అవి తగ్గడం కూడా ఆగిపోయింది. ఎమ్మటనే ఈ కోవిడ్లోకి వచ్చాయి. కోవిడ్లో ఎన్ఎల్ఆర్ ఫ్యాక్టర్, న్యూట్రోఫిల్స్ టు లింఫోసైడ్ ఫ్యాక్టర్, ఈ న్యూట్రోఫిల్స్ స్పైక్ అయిపోవడం బోల్డ్ అనే చావులకు కారణం అని బోల్డ్ పేపర్లు ఉన్నాయి. అల్లోపతిలో న్యూట్రోఫిల్స్ డౌన్ చేయడానికి మందులు ఏమైనా ఉన్నాయంటే ఈ కాల్సిన్ రోజుకు 1% 2% తగ్గేస్తుంది, లేకపోతే ఈ ఉల్నాస్టాటిన్ రోజుకు 1% 2% తగ్గి 10% ఒకేసారి కొట్టిసేయలేవు. కానీ ఈ స్టెరాయిడ్ కొట్టంగానే రోజుకు 10% పెరుగుతాయి. న్యూట్రోఫిల్స్ 10% పెరిగిపోయి మోస్ట్ ఆఫ్ ది ఐసీయూలో చచ్చిపోయే పేషెంట్లు అందరు టెస్ట్ రిపోర్ట్లు చూడండి సిబిపి, ఎందుకంటే వాళ్ళు బయటకు ఎవరో ఒకవేళ ఇస్తే చూడండి న్యూట్రోఫిల్స్ అందరికీ 90% అబవ్ ఉంటాయి. కరోనా పేషెంట్ ఏ సమయంలో ఉల్లిలు వాడాలంటారు? ఓన్లీ ఏంటంటే సిబిపి రిపోర్టు మీకు ఒకసారి సింటమ్స్ రాగానే మీరు టెస్ట్లకి వెళ్తారు. టెస్ట్లకి వెళ్ళినప్పుడు సిబిపి రిపోర్ట్ చేయించుకోండి. దాంట్లో న్యూట్రోఫిల్స్ 70% కానీ దాడుతున్నాయి అనుకుంటే వెల్లిపాయలు నోట్లో పెట్టుకొని అలా నవ్వులుతూ ఉండాలి. రోజుకి ఒక 4-5 పాయలు చేసుకుంటే ఒక 3 రోజుల తర్వాత రిపోర్ట్ తీసుకోండి. 50%కి తెచ్చేసుకుంటే సేఫ్గా ఉంటాం మనం. ఎందుకంటే ఒకవేళ మనకు కర్మగాల ఆక్సిజన్ పడి వాళ్ళ చేతుల్లో పడ్డా వాళ్ళు కొట్టే స్టెరాయిడ్కి మళ్ళీ రోజుకి 10% లెగుస్తాయి. ఓవర్డోస్ స్టెరాయిడ్ కొట్టిన రోజు బ్లాక్ ఫంగస్, గ్రీన్ ఎల్లో ఫంగస్. అప్పుడు 50లో ఉంది కాబట్టి 90 దాకా వెళ్ళదు, ఈ 70కో 80కో వచ్చి ఆగిపోద్ది. ఈ ఎన్ఎల్ఆర్ ఫ్యాక్టర్ వల్ల పేషెంట్ చనిపోవడం ఉండదు. కాబట్టి ఏంటంటే మీకు కొంచెం ఏమైనా ఇబ్బంది పడటం స్టార్ట్ అనిపిస్తుంది అంటే సరే బెడ్ ఎత్తుక్కోవటం లేకపోతే ఆక్సిజన్ ఎత్తుక్కోవటం ఆ పనిలో ఒకళ్ళు ఉండండి. కానీ పేషెంట్ మడుగు 4 ఎల్లిపాయలు నోట్లో పెట్టుకొని రేపు వాళ్ళు కొట్టబోయే స్టెరాయిడ్కి రెడీగా ఉండండి. బాగా చెప్పారు, ఇదంతా కూడా ఈ ప్రోటోకాల్ అంతా బాగా చెప్పారు. కానీ కరోనా రాకుండా ఉండడానికి అంటే కరోనా వస్తే ఇవన్నీ వాడాలి మీరు చెప్పినట్టుగా. అంటే రెమిడీసివిర్కి బదులుగా ఇంకొక ఇంజెక్షన్ స్టెరాయిడ్స్ బదులు అన్ని ప్రోటోకాల్ చెప్పారు మీరు. అసలు కరోనా రాకూడదు, నాకు కరోనా రాకూడదు, నేను రక్షింపబడాలి, ఏం చేయమంటారు నన్ను? కరోనా ఇప్పుడు ఏంటంటే నేను మ్యాక్సిమం కూడా ఏంటంటే 1/3 డోస్ సజెస్ట్ చేస్తాను ఇన్హిబిటార్స్. ఇప్పుడు మల్లిక్ గారికి కరోనా రాలేదని నాకు తెలుసు, ఇప్పటివరకు కరోనా ఎఫెక్ట్ కాలేదని నేను నమ్ముతున్నా. రాకుండా ఉండడానికి ఏం చేశారు? అట్లా ప్రతి ఒక్కరూ కరోనా నుంచి రక్షింపబడాలి అంటే ఏం చేయాలి అసలుకి? నేనేంటంటే మ్యాక్సిమం అంటారు కదా సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం మ్యాక్సిమం అవసరం. నాకు మామూలుగా కూడా బయట ఎక్కువ తిరిగి అలవాట్లేదు. ఓకే, మ్యాక్సిమం ఇంట్లోనే ఎక్కువ ఉంటాం. ఓన్లీ ఇంట్లో ఉండి ఈ స్టడీస్ ఈ చదువుకుంటూ కూర్చుంటాం. లేదు వేరే ఏమైనా ప్రయోగాలంటే నా టెస్ట్ ట్యూబులు నా బేకర్లు తీసుకొని వాటిని వెయిట్ చేసుకుంటూ కూర్చుంటూ ఉంటా. మ్యాక్సిమం టైం చదువుకుంటూ ఉంటా. ఫస్ట్ థింగ్ ఇట్లా అందరూ ఉండలేరు కాబట్టి పోనీ బయటికి వస్తాం. వచ్చేటప్పుడు నేనేం చేస్తా, ఆ కొరస్టైన్ గోలీ ఒకటి నోట్లు వేసుకుంటా. ఇది కొరస్టైన్ ఉల్లిపాయ నూనె తీస్తామని చెప్పి ఉల్లిపాయ నూనె తీస్తే కొరస్టైన్ ఫుడ్ సప్లిమెంట్, అది కూడా అది ఓపెన్గా నేను చెప్పొచ్చు 300 mg. అట్లాగే పైనాపిల్ నుంచి తీసే బ్రామ్లిన్ అని ఉంటుంది, పైనాపిల్ నుంచి తీస్తాం. ఆ బ్రామ్లిన్ ఒక 150 mg, 2 కలిపి క్యాప్సులేటు నా సొంతానికి కాబట్టి నేనే చేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ మిక్స్లు ఈ డోసులు నా ప్రిస్క్రైబ్డ్ నాకు ఉంటాయి కాబట్టి నేనే కొరస్టైన్ టాబ్లెట్లు తయారు చేసుకుంటా. ఎంటీ క్యాప్సూల్స్ తెప్పించుకుంటా అమెజాన్లోనే. అట్లాగే డిఫరెంట్ చోట్ల నుంచి ఇది తెప్పించుకొని మళ్ళీ ఎందుకంటే మనకి అమెజాన్లో కొరస్టైన్ అని పెడితే దాంట్లో లెసిథిన్ యాడ్ చేయలేదు వాళ్ళు, లైపోజోమల్ అంటాం. ఇందాక యాంపోటిసిన్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఆ లైపోజోమల్ వీడి కానీ కొరస్టైన్లో యాడ్ చేస్తే మళ్ళీ దీన్ని 6,000-7,000 అమ్ముతున్నాడు 30 క్యాప్సూల్సే. నాకు ఆ టెక్నిక్ తెలుసు కాబట్టి ఇవన్నీ సపరేట్ తెచ్చుకొని ఒకసారి మిక్సీలో క్యాప్సులేట్ చేసుకొని శుభ్రంగా నేను నా ఫ్యామిలీని మేము చూసుకుంటాం. త్వరలో ఏమైనా వ్యాపారం పెట్టబోతున్నారా? వ్యాపారం నాకు ఉన్న వ్యాపారం చాలు కదండి. ఎందుకంటే నా రీసెర్చ్ అంతా హై ప్యూరిటీ అల్యూమినా మీద ఉంటుంది. హై ప్యూరిటీ అల్యూమినా మీద ఇవాళ గ్లోబల్లో ఓన్లీ 10 players ఉన్నారు. 10 players మాత్రమే ఉన్నారు. హై ప్యూరిటీ అల్యూమినా ఎక్కడ వాడతారు అంటే మామూలు అల్యూమినా నాల్కో వేదాంత తయారు చేసేది 30,000 రూపాయల టన్ను. మా హై ప్యూరిటీ అల్యూమినా 25 నుంచి 30 లక్షల రూపాయల టన్ను. ఇంప్యూరిటీస్ తీసేస్తే వాల్యూ మారిపోతుంది. ఈ హై ప్యూరిటీ అల్యూమినా తయారు చేసే ప్లేయర్స్ గ్లోబల్ మొత్తం మీద
సుమటోమో ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద గ్రూప్స్ 10 మాత్రమే ఉన్నాయి మేజర్ ప్లేయర్స్. ఈరోజు నడుస్తున్న మార్కెట్ 40,000 కోట్లు ప్రయాణం. అటువంటి మార్కెట్లో ఈ 25 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు అయ్యిద్ది ఆ హైప్యూరిట్ అల్యూమినా తయారవటానికి. అటువంటిది 25,000 రూపాయల్లో మనకెందుకు పనికిరాని పవర్ ప్లాంట్లలో ఆల్రెడీ మీకు మొదనూరులో వస్తూ ఉంటుంది ఫ్లై యాష్. ఆ ఫ్లై యాష్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ పైలట్స్కి వెళ్ళి నేను ఆల్రెడీ డెవలప్ చేసుకొని రెడీ టు గో ఫర్ కమర్షియలైజేషన్ అన్నప్పుడు వచ్చి ఇది నన్ను కొట్టేసింది. మీరంటే అవన్నీ కెమికల్ తయారు చేసుకొని వాడుకుంటారు, కరోనా నుంచి రక్షింపబడుతున్నారు. ప్రజలందరూ కూడా రక్షింపబడాలి అంటే వ్యాక్సిన్ తీసుకోరు, కొంతమంది మేము వ్యాక్సిన్ వేసుకోమంటారు, భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. వాడికి కరోనా రాకూడదు. అలా రక్షింపబడాలి అంటే ఏం చేయాలి? కరోనా రహిత భారతదేశంగా చూడాలంటే ఏం చేయాలంటారు? నేను ఒకటేనండి, నా ప్రాసెస్ ఏంటంటే బయట లాక్డౌన్లు పెట్టి, బయట లాక్డౌన్ అయితే స్ట్రిక్ట్ లాక్డౌన్ 45 days ఒక్కళ్ళు కూడా బయట తిరగకుండా స్ట్రిక్ట్ లాక్డౌన్ చేయగలిగితే చేయండి. దానికి కూడా చెప్తా ఉంటాను. మళ్ళీ మా బాబు ఆర్థిక వ్యవస్థ సరిపోదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆ చాయిస్ మనం బాగొట్టుకున్నాం. మనం స్టార్టింగ్లో పెట్టుకొని ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. చైనాలాగా చేయగలిగుంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనకు ఆప్షన్ కూడా పోయింది. ఇప్పుడు 45 రోజులు మూసేస్తామంటే ఆకలి చావులు ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి, అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఇందుకని ఏంటంటే లాక్డౌను బయట లాక్డౌన్ పెట్టలేం కాబట్టి మాస్క్ లాక్డౌన్ కూడా అంత ఎక్కువగా మనకి ప్రొడక్షన్. ఎందుకంటే మొన్న వచ్చింది 60 feet డిస్టెన్స్లో ఇండోరు ఒక స్టడీ చేశారు. దాంట్లో కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. మళ్ళీ అవి చెప్తే మళ్ళీ మాస్క్ మీద కూడా పడుతున్నాడు అని చెప్పి మళ్ళీ తిడతారు నన్ను. కాబట్టి ఏంటంటే నా రీసెర్చ్లో ఓన్లీ ఏంటంటే సెల్ లాక్డౌన్ అని నేను ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తూ వస్తున్నా. ఆ సెల్ లాక్డౌన్లో ఏంటంటే మీ కణానికి లాక్డౌన్ పెట్టుకోవటం ఎలా, ఈ వైరస్ మీ కణంలోకి ఎంట్రీ అవ్వకుండా ఎలా కంట్రోల్ చేయగలుగుతాం, అటువంటి వాటికి ఏం వాడాలి, ఒకవేళ కణంలోకి ఎంటర్ అయినా ఇది పిల్లలు పెట్టకుండా ఉండాలి అంటే ఆల్వేస్ మీ బ్లడ్లో ఏది సర్క్యులేట్ అవుతూ ఉంటే ఇవి ఉంటాయి అనేది చేసే నేను తీసుకొచ్చిన ఈ నువ్వులు రోజుకు 30 గ్రాములు, అవిసెలు రోజుకు 30 గ్రాములు, బాదాం 10 గ్రాములు అంటే ఒక 8 బాదం పప్పు, అట్లాగే 10 గ్రాములు వాల్నట్టు. ఎఫర్డబిలిటీ ఉన్నోళ్ళు ఒకవేళ ఎఫర్డబిలిటీ వాల్నట్ కొనుక్కోలేము అనుకుంటే ఒక 5 గ్రాములు నువ్వులు పెంచుకుంటే ఒక 5 గ్రాములు అవిసెలు పెంచుకోండి సరిపోతుంది. దీంతో పాటు మెంతులు నానబెట్టుకొని డైలీ 1 స్పూన్ మినిమం తీసుకోండి. 1 స్పూను నానబెట్టిన మెంతులా, 1 స్పూన్ మామూలు మెంతులు వేసిన తర్వాత అది 3 స్పూన్లు అవుతుంది. అది మీరు ఎంతైతే అంత మామూలు మెంతులు 1 స్పూన్ నీళ్ళల్లో వేసుకోండి. 1 స్పూన్ మెంతులు వేసుకోండి. నమిలి తినాలా మింగాలా? నమిలాల్సిన పనే లేదండి. ఆ నానబెట్టిన మెంతులు ఆ వాటర్ ఉంటాయి కదా, పొద్దున్నే మీకు పొద్దున్నే తీసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే బెటరు. లేదు కొంతమందికి ఏంటంటే మెంతులు హైపోగ్లైజమిక్ ఇది కూడా ఉంది కాబట్టి కొంతమంది షుగర్లు డ్రాప్ అవుతున్నాయి అంటున్నారు. అటువంటి వాళ్ళు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోండి, డైరెక్ట్ ఎత్తి పోసేసుకోండి. మెంతులు తీసుకోవచ్చు. ఎప్పుడు ఇది ఒకటే, బ్రేక్ఫాస్ట్ కు ముందే మెంతులు తీసుకోవడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? ఒకటేనండి, షుగర్ లెవెల్స్ కొంతమందికి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే షుగర్ తగ్గడానికి కూడా ఇది వాడతారు కాబట్టి అటువంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎందుకంటే మీకు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. ఇప్పుడు అది తీసుకున్నా మీకు అడ్జస్ట్ అయిపోతాయి. అటువంటి ఇబ్బంది ఒకవేళ ఎవరికన్నా కొంతమందికి వస్తే, పొరగడుపుని తీసుకుంటే వస్తే మీరు దాన్ని బ్రేక్ఫాస్ట్ తర్వాతకి మార్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడే తీసుకోవాలి అని కాన్సెప్ట్ ఏం లేదు. ఈ క్వాంటిటీ నేను చెప్పిన క్వాంటిటీ డే మొత్తంలో వెళ్ళిపోవాలి. ఆ 24 hours ఎప్పుడోకప్పుడు మీ బాడీలోకి వెళ్ళిపోయి ఆ రక్తం తిరుగుతూ ఉండాలి. అవి ఇవన్నీ మనం ఒక విషయం పక్కన పెడితే DRDO ఇటీవల కనిపెట్టిన 2DG మెడిసిన్ ఒకటి వస్తుంది. అది వాడితే 3 days కంట్రోల్ అయిపోతుంది. వైరల్ ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అయిందండి వస్తుందని. అది స్టార్టింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడే చెప్పాను. దానికి ఏంటంటే DRDO పేరు వాడకండి, దానికి డాక్టర్ రెడ్డిస్ డ్రగ్ 2DG వస్తుంది. DRDO కనిపెట్టిందని చెప్తున్నారు. వాళ్ళ నుంచి రెడ్డిస్కి ఇచ్చారు కదా దాన్ని. DRDO కనిపెట్టలేదండి, 1957 నుంచి ఆ మాలిక్యూల్ ఉంది. దాంట్లో ఆ మాలిక్యూల్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు డాక్టర్ రెడ్డిస్ కూడా ఒకటి. అదేం పేటెంటెడ్ ప్రోడక్ట్ కాదు, ఇవాళ కొత్తగా కనిపెట్టిన ప్రోడక్ట్ ఏం కాదు. కాకపోతే డాక్టర్ రెడ్డిస్ దగ్గర ఆల్రెడీ వాళ్ళు వేరే పర్పస్లో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఆ చేస్తూ ఉన్న ప్రోడక్ట్ ఒకవేళ దీనికి ఏమైనా ఉపయోగపడద్దేమో చూడండి అని చెప్పి DRDO మిలిటరీ హాస్పిటల్లో ట్రయల్ చేశారు. మిలిటరీ హాస్పిటల్లో ట్రయల్ చేశారు కాబట్టి మేమిద్దరం కలిసి చేసి డెవలప్ చేసిందన్న టైప్లో దీన్ని, ఎందుకంటే ఇది కొత్తగా తయారు చేసిన మంది ఏం కాదు. కాకపోతే కోవిడ్ పేషెంట్లో ఆ DRDO హాస్పిటల్లో డ్రగ్ చేశారు. ఇప్పుడు పని చేస్తుందంటారు కోవిడ్ పేషెంట్ మీద.
అది పని చేస్తుందా పని చేయట్లేదా పర్పస్ తర్వాత సంగతి, కానీ మేము దాంట్లో అబ్జర్వేషన్ మా స్టడీ ఏంటంటే 2DG ఏదైతే హెచ్క్యూసి హైడ్రాక్సీ క్లోరోక్విన్ హెచ్సిక్యూని మనం సంజీవన్ అని తెగ ప్రమోట్ చేసాం, కానీ న్యూయార్క్ ట్రయల్లో డెత్ రేట్ బాగా పెరిగింది. ఆ హెచ్సిక్యూ వేసిన వాళ్ళు డెత్ రేట్ బాగా పెరిగింది. ఏంటా అని చూస్తే మ్యాక్సిమం హార్ట్ అటాక్స్ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి హార్ట్ అటాక్స్ అని చెప్తే క్యూటీ ప్రొలాంగ్ అవుతుంది, యాంగ్జైటీ డిజార్డర్స్ పెరిగిపోయి హార్ట్ ఫెయిల్యూర్లు వస్తున్నాయని చెప్పి ఆ స్టడీ కంక్లూజన్స్ ఉన్నాయి. ఆ స్టడీలో మెయిన్గా చెప్పింది ఏంటంటే క్యూటీ ప్రొలాంగ్ చేస్తుంది అని మనం ఈకో తీసినప్పుడు. సేమ్ ప్రాబ్లం 2DG, మనం దీనికి ఇంటర్నేషనల్ పేపర్లు చదవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ వికీపీడియాకి వెళ్ళి 2DG అని చెప్పి కొట్టి వికీపీడియా దాని పేజ్ ఓపెన్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్లో ఇట్ ప్రొలాంగ్స్ క్యూటీ అని ఉంటుంది. మరి హెచ్సిక్యూని క్యూటీ ప్రొలాంగ్ అవుతుందని డిస్కంటిన్యూ చేసాం. అది కూడా క్యాథెప్సిన్ రూట్లో సెల్ ఎంట్రీ ఆపుతుంది, ఆర్డీఆర్పీ కంట్రోలింగ్లో కూడా కొంతవరకు పనిచేస్తుంది. కానీ ఆల్రెడీ కోవిడ్ పేషెంట్కి అరే ఈ రోగం వచ్చింది నాకు అని చెప్పి యాంగ్జైటీ పెరిగిపోతే ఆ యాంగ్జైటీలు తగ్గించడానికి మా కోవిడ్ కేర్లో అశ్వగంధ వేస్తున్నాం. అశ్వగంధ వేసి ఆయుర్వేద మెడిసిన్ అశ్వగంధ వేసి ఆ యాంగ్జైటీలు కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటే యాంగ్జైటీలు పెంచేటటువంటి క్యూటీ ప్రొలాంగ్ చేసేటటువంటి మందులు ఆల్రెడీ హెచ్సిక్యూలో మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా క్యూటీ ప్రొలాంగ్ చేస్తుందని చెప్పి సైడ్ ఎఫెక్ట్స్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఈ క్యూటీ ప్రొలాంగేషన్ మీద స్టడీ కంప్లీట్ అయిన తర్వాతే మార్కెట్లో వదలాలి అని చెప్పి మా కోవి కేర్ తరఫున డాక్టర్ రెడ్డీస్కి విన్నపం. ఓకే, ఇక మీ అంత పేరుని ఆనందయ్య గారు కూడా తెచ్చుకున్నారు కదా, నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య గారు. మరి ఆనందయ్య గారి మందు 2 చుక్కలు కళ్ళల్లో వేస్తే వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ కూడా అలా లేచి కూర్చుంటాడంటున్నారు. నాకు ఆల్రెడీ ఆనందయ్య గారి మందు ఇప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అందరూ కూడా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అంతా కూడా దాన్ని స్టార్ట్ చేశారు. అక్కడే వాళ్ళు తయారు చేసి వాళ్ళు పంపిణీ చేసే పరిస్థితికి వచ్చేసారు. ఇక్కడ ఒకటేనండి, ఒక చింతగింజ అంత మంది వేసుకుంటేనో ఒక చింతగింజ అంత వేస్తేనో ముందు ఏంటంటే వాళ్ళు వ్యాక్సిన్కి ఈక్వలెంట్గా ఇది వేసుకుంటే మీకు జీవితంలో కరోనా రాదని చెప్పి ఒక ప్రోడక్ట్ ఇస్తున్నారు. ఒక చింతగింజ వేసుకోమంటున్నారు. ముందు ఒక రోజే వేసుకోమంటే ఇప్పుడు డోస్ సరిపోవట్లేదు, లేదు 3 రోజులు వేసుకోమంటారు మా ఆనందయ్య గారు అని రిప్లై వచ్చింది. 3 రోజులు వేసుకున్నా రెమ్డెసివిర్ 5 రోజులు చేయించుకుంటే మహా అయితే 7వ రోజు వరకే పనిచేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ కొత్త ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, మళ్ళీ రెమ్డెసివిర్ మళ్ళీ డోస్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే మన లివరు దేన్ని ఎక్కువసేపు ఉంచుకోదండి. మన బాడీకి ఎంత కావాలో అంత ఉంచి ఆ లిమిట్స్ దాటంగానే ఇసిరి బయటపడేస్తుంది. లివర్కు ఉన్న ప్రాపర్టీ అది. కాబట్టి ఈ చింతగింజ మహా అయితే 48 అవర్స్ తర్వాత మాయమైపోద్ది, లివర్ తీసి బయటేస్తుంది. మీరు ఏ మందు అయినా కానీ ఎంత అద్భుతమైన అయినా కానీ హాఫ్ లైఫ్ అంటారు, హాఫ్ లైఫ్ కొంతవరకే ఉంటుంది. అటువంటిది మేము ఇది వేసుకుంటే కరోనా రాదు. రెండోది కళ్ళల్లో డ్రాప్స్ వేస్తే పెరుగుతుంది. ఇటువంటివన్నీ ఏంటంటే నేను ఆల్రెడీ ఐసీయూలో ఒక పేషెంట్కి వాళ్ళు పెడతా ఉంటే చూసి అక్కడ ఏంటంటే అతను మాస్క్ తీస్తున్నాడా అంటే అది లేదు, అది ఆడే పెట్టుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని టెక్నిక్స్ కూడా వాడచ్చు. ఇప్పుడు మీకు ఆక్సిజన్ పడుతుంది, ఆక్సిజన్ పడిన తర్వాత సార్ నాకు ఆక్సిజన్ పడింది అని చెప్పి పేషెంట్ అడగగానే ఇమీడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్ ఆక్సిజన్ పెడతారు. సార్ ఆల్రెడీ ఆక్సిజన్ పెట్టారు అన్నప్పుడు అందరూ ఏంటంటే 95 మీద మెయింటైన్ చేస్తాం. 95 మీద మెయింటైన్ చేసేటప్పుడు కానీ అతను ఏ సిచ్యువేషన్లో ఉన్నాడనేది ఎన్ని లీటర్ల ఆక్సిజన్ పెట్టామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పేషెంట్లు 2 లీటర్ల మీదే ఉంటారు, కొంతమంది పేషెంట్లు 8 మీద ఉంటారు, కొంతమంది 15 మీద ఉంటారు, సిప్యాప్లు అప్ టు 30 వరకు ఉంటారు. అది దాటితే వెంటిలేటరు 80 వరకు వెళ్ళిపోతాం, 80 లీటర్స్ వరకు. ఈ ఫ్లోని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది ఫ్లో ఇప్పుడు 10 లీటర్లు కావాలి స్నోడికి 5 లీటర్లు ఇచ్చామనుకోండి 70 దగ్గర ఆగిపోద్ది, 95 రాదు. ఈ 70 దగ్గర ఉన్నోడిని 5 లీటర్ల మీద ఉన్నాడు, 70 దగ్గర ఉంటుంది, 10 లీటర్లు పెంచామనుకోండి 95 వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా ముందు ఫ్లో తగ్గించేసి వీడియో షూటింగ్ స్టార్ట్ చేసి ఇది వేసిన తర్వాత ఫ్లో పెంచామనుకోండి ఇది కూడా పెరుగుతుంది. అసలు ఈ కళ్ళల్లో డ్రాప్ చేసిన తర్వాత ఆ మాస్క్ తీసేసి పక్కన పడేసి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చేశా, ఐ థింక్ చంద్రశేఖర్ రెడ్డి గారి కూడా అక్కడ ఉన్నారు ఆ రోజు. ఒక తెలంగాణ నుంచి వేసిన పేషెంట్ ఇప్పుడు నాకు అర్జెంట్ గ్రౌండ్కి వెళ్ళి పరిగెత్తాలనిపిస్తుంది అంటున్నాడు. ఇది వేసుకో అప్పుడు దాకేమో కింద పడిపోయాడు, అది ఏంగానే లేచాడు, నేను అర్జెంటుగా గ్రౌండ్కి వెళ్ళి పరిగెత్తాలి, గ్రౌండ్ ఎక్కడా అని అడుగుతున్నాడు. మరి ఈ ఐసీయూలో పేషెంట్ ఏమో మళ్ళీ తీసి మాస్క్ పెట్టేసుకున్నాడు, ఆక్సిజన్ పెట్టేసుకున్నాడు. మరి ఈయన కూడా గ్రౌండ్ ఎక్కాలి కదా.
రెండోది ఏంటంటే మీకు ఇవన్నీ ఏదో మనం అతన్ని, ఎందుకంటే అతను ఏదైతే ఫ్రీగా మందిస్తాను, అతనికి తెలిసిన నాలెడ్జ్లో నేను ఫ్రీగా మందిస్తాను, సొసైటీకి సేవ చేస్తాను, దట్ కాన్సెప్ట్ని ఆనందయ్య గారు రియల్లీ, ఆ మనస్తత్వాన్ని వి రియల్లీ అప్రిషియేట్. దాన్ని పని చేస్తుందా, ఎందుకంటే పని చేస్తుందా లేదా పాపం ఆనందయ్య గారికి కూడా తెలియదు. అది పని చేస్తుందా లేదా అని చెప్పాల్సింది ఎవరు? మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి సరే ఈ కళ్ళల్లో వేస్తే ఆక్సిజన్ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఆక్సిజన్ పడిపోవటానికి లేకపోతే పెరగటానికి కారణం ఏంటి? లంగ్ మూసుకుపోతుంది అనేది సైన్స్ చెప్తుంది. సరే కళ్ళల్లో మందు వేశారు, మందు వేసినప్పుడు ఇప్పుడు సిటీ వాల్యూ ఆర్టీపీసీఆర్ కాకుండా హెచ్ఆర్సిటీ వాల్యూ చూస్తాం. ఒక 10 వచ్చింది, లంగు ఆల్రెడీ 40% మూసుకుపోయిందయ్యా, మీ ఓడికి దగ్గర పడుతుంది. 15 వచ్చింది, వామ్మో 60% మూసుకొని పోయింది ఆల్రెడీ, చూద్దాం ట్రై చేద్దాం 50-50 అంటారు. 20 వచ్చింది, కష్టమయ్యా మా ప్రయత్నం మేము చేస్తాం. 25 వచ్చింది, ఇంక 2 రోజులు అయ్యా మీరు రెడీ చేసుకోండి ప్రోగ్రామ్ అంటారు. హెచ్ఆర్సిటీలో సిటీ స్కాన్లు ఇది కనపడుతుంది కదా, లంగ్ ఎంత మూసుకుపోయింది కనపడుతుంది. మరి ఎందుకు ఆనందయ్య గారు 2 డ్రాపులు కళ్ళల్లో మంది వేసిన తర్వాత బిఫోర్ హెచ్ఆర్సిటీ 15 అవుట్ ఆఫ్ 25 ఉంది, ఆనందయ్య గారు కళ్ళల్లో మంది వేసాం, 15 అవుట్ ఆఫ్ 25 వల్ల 5 అవుట్ ఆఫ్ 25 వచ్చింది. ఆనందయ్య గారు మందు పనిచేస్తుంది. రేపటి నుంచి ఐసీలు, ఈ ఆక్సిజన్లు, ఈ మందులు, రెమ్డెసివిర్లు, స్టెరాయిడ్లు మొత్తం తీసి పక్కన పెడదాం. శుభ్రం కృష్ణపట్నం బీచ్లో వరుసగా టెంట్లు వేసేద్దాం, డ్రాప్లు వేసుకొని వెళ్ళిపోవడం. ఆనందయ్య గారు మంది పనిచేస్తుందంటారు లేదంటారా? మరి సిటీ స్కాన్ చేయాలి కదా. ఈ సిటీ స్కాన్ రిపోర్ట్ చూపించి ఈ 15 అవుట్ ఆఫ్ 25 వల్ల ఆనందయ్య గారు ఐ డ్రాప్స్ వేసిన తర్వాత 5 అవుట్ ఆఫ్ 25, లేకపోతే 15 కంటే 14 అవుట్ ఆఫ్ 25 ఒక పాయింట్ డ్రాప్ అయింది. ఒక సిటీ స్కాన్ కానీ మీరు ప్రొవైడ్ చేస్తే అది చూసి వీ విల్ కంక్లూడ్. రెండోది ఆనందయ్య గారి కళ్ళలో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతున్నాయంట కదా. నేను ఒకటే మీకు చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు ప్రిస్క్రైబ్డ్ డ్రగ్గుల గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. క్వాల్చిసిన్ అని ఉంటుంది, అది కూడా ఒక చెట్టు నుంచే తీస్తాం రసం, ఎక్స్ట్రాక్ట్. ఆయుర్వేదం అలా పోతేనేమో ఆ చెట్టు రసం అంటారు వాళ్ళు. ఈ అల్లోపతిలోకి వచ్చిన తర్వాత క్వాల్సిన్, గౌట్ నీళ్ళు అంటారు. ఎక్కువ రన్నింగ్ బ్రాండ్ గౌట్ నీళ్ళు. ఆ గౌట్ నీళ్ళు 0.5 mg మెంతిగింజ అంత ఉంటుంది. అది వేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ వేవ్ మొత్తం కూడా 85కు పడ్డ పేషెంట్కి కూడా 0.5 mgతో వితిన్ 1 అవర్లో ఆక్సిజన్ ఇంప్రూవ్ అయిన వాళ్ళని చాలామందిని చూస్తాం. అంతెందుకు మీకు ఆక్సిజన్ పడిపోయింది, డెక్సామెథాసోన్ 1 mg టాబ్లెట్. మొన్న అర్ధరాత్రి ఒక వైజాగ్లో ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సార్ ఎక్కడ ఆక్సిజన్ బెడ్లు దొరకట్లేదు, మా నాన్న ఆటోలు వేసుకుని ఊరంతా తిరుగుతున్నాను, మాకు మా నాన్న ఒక్కడే ఉన్నాడు, మీరు కాపాడండి బాబాయ్ అని. మళ్ళీ ఇప్పుడు అర్ధరాత్రి ఎవరిని లేపుతాం? అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే డెక్సామెథాసోన్ ఒక 1 mg ఎంత ఉంటుంది, ఒక మెంతిగింజ అంతే ఉంటుంది. అది వేస్తే మీకు ఒక 6 hours 7 hours ఆక్సిజన్ పడిపోయింది కూడా రిలీఫ్ వస్తుంది. కానీ నిలబడదు. ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వేవ్లో నిలబడిపోయేది, సెకండ్ వేవ్కి వచ్చేసరికి ఏంటి నిలబడట్లేదు. ఒక 24 hours అవగానే మళ్ళీ పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ టెంపరీ రేజ్ అయింది, దేనివల్ల రేజ్ అవుతుంది ఏంటి చూసుకొని నిలబెట్టాలి. ఆ నిలబెట్టి చూపించి చేసామనుకోండి మంచిదే. ఇక్కడ ఏంటంటే నేను అల్లోపతిలో భాగమే కెమికల్ ఇంజనీరు, అట్లానే అల్లోపతిని తీవ్రంగా ఈ అబ్యూజ్ చేస్తే వ్యతిరేకిస్తా. అట్లాగే ఒకవేళ ఇప్పుడు పేటెంటెడ్ డ్రగ్గో లేకపోతే కమర్షియల్ డ్రగ్ అవైలబుల్ లేదంటే అవసరమైతే రా మెటీరియల్ ఎక్కడి నుంచి వద్దో తెలుసు కాబట్టి ఆ రా మెటీరియల్ తెచ్చుకొని ఆ గింజలు తినేయండి, ఆకులు తినేయండి అని కూడా చెప్తా. నేను ఇంటిగ్రేట్ చేయడంలో దానికి మళ్ళీ ఆయుర్వేదం అని పేరు పెడితే సర్లే, వాళ్ళ సంబరం వాళ్ళది అనుకుంటా, మంచిదేగా అనుకుంటా. అట్లాగే కలోంజీ, మీరు చెప్పేది ఆయుర్వేదిక్ మెడిసిన్లో కలోంజీ సీడ్స్ ఉన్నాయి, అట్లా కలోంజీ సీడ్స్ ఉన్నాయి, సూపర్ యాంటీవైరల్. పాకిస్తాన్ ట్రయల్ 350 members మీద వేసిన దాంట్లో బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ కలోంజీ వచ్చి నేను కలోంజీ తినమని చెప్పేసరికి యునాని వాళ్ళు మా కలోంజీ తినమంటున్నారని చెప్పి ముస్లిమ్స్ ఎక్కువ వాడతారండి. ఎందుకంటే వాళ్ళ మహమ్మద్ ప్రవక్త కూడా ఆ ఖురాన్లో కూడా ఒక చావు నుంచి తప్ప మిగతా అన్నిటి నుంచి కలోంజీ కాపాడద్దని ఆయన రాశారు అందులో. అందుకని ముస్లింలు దాన్ని పవిత్రమైన సీడ్ కింద చూస్తారు. ఎమ్మటిని కలోంజీ చెప్పాడు కాబట్టి మళ్ళీ యునాని మావాడు అంటారు. మళ్ళీ తర్వాత లేదు వీళ్ళ దగ్గర మళ్ళీ వీళ్ళతో ఈ ప్రాబ్లం ఉందని చెప్పి ఇప్పుడు జీలోయ్ తాగమన్నారు. ఆయుర్వేదం వాళ్ళంతా జీలోయ్ తాగమన్నారు. ఆల్రెడీ నిన్నే మనకు వచ్చింది పేపర్లో. అది ఎప్పటి నుంచో చెప్తున్నా, జిల్లోయ్ ఓవర్ డోస్ అయితే లివర్ టాక్సిటీ వస్తుంది, లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే లివర్ టాక్సిటీ వస్తుంది, కాబట్టి జిల్లోయ్ తాగేవాళ్ళు లివర్తో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూనే ఉన్నాను.
అప్పుడు ఎప్పుడైతే నేను జిలోని ఈ టైప్లో చెప్తానో మల్లికు కార్పొరేట్ వాళ్ళు పంపించిన కోవర్టు ముందు మనకు మద్దతు పలికినట్టు పలికి ఇవాళ మళ్ళీ మన తెప్పతేగ తీసుకోవద్దని చెప్తాడా మా మల్లికి మనోడు కాదంటారు. ఒకరితో కాదండి బాబు నాకు గొడవ, అందరితో గొడవే. అందరికీ శత్రువు అయిన మల్లిక్ గారి గురించి తెలుసుకోవాలనుంది. అంతే, నిజాలు చెప్తే అదే ఏదో అంటారు కదా. మీ గురించి తెలుసుకోవాలి. మీ స్వగ్రామం ఎక్కడ, అసలు మీ తల్లిదండ్రులు ఎవరు, ఏం కథ? నేను పుట్టిందైతే నెల్లూరు, అత్యంత డ్రాటు, మన దోపుగుంటకి దగ్గరలోనే. ఏ గ్రామము? సచివాలు. సచివాలు, కొనాపురం మండలం, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. అయితే మీరు ఆనందయ్య గారికి సమీపంలో అనమాట. నెల్లూరు జిల్లా వాళ్ళంతా కూడా కరోనా కొందరు కానీ పెట్టేస్తున్నారు. మరి నాన్నగారి పేరు పేరు? కృష్ణయ్య గారు. కృష్ణయ్య గారు. అమ్మగారి పేరు? విజయలక్ష్మి. ఎంతమంది సంతానం వారికి? ముగ్గురు అండి. మీరు పెద్దవారా? నేను పెద్ద, ఇంకో తమ్ముడు, ఇంకో చెల్లి. వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ్ముడు కూడా కెమికల్ ఇంజనీరింగ్ చదివాడండి. ఓకే, సూపర్. హైదరాబాద్లో వేరే చూసుకుంటున్నాను. మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? ప్రైమరీ అశ్వరావుపేట అండి, ఖమ్మం జిల్లా. నెల్లూరు, ఖమ్మం. ఓకే. నెల్లూరు వాళ్ళు అంటే మళ్ళీ ఎత్తుక్కుంటే వెళ్ళిపోవడమే కదండి. ఓకే. అట్లా అశ్వరావుపేట వెళ్ళి వ్యవసాయం చేశారు కొన్ని రోజులు. అక్షరావుపేట చదివారు. తర్వాత మళ్ళీ మీ ఆ తర్వాత 8th క్లాసు 10th క్లాసు కోదాడ వచ్చేసారండి. 7th అప్పుడు మా ఫాదర్ వాళ్ళు కోదాడ వచ్చేసారు, నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా. 8th 10th అప్పుడు కూడా మళ్ళీ 9th మళ్ళీ మా మామయ్య వాళ్ళ దగ్గర ఉండి అశ్వరావుపేటలోనే 9th చదివాను. అశ్వరావుపేట చెప్పి ఇంటర్మీడియట్ కాదండి, డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ. ఓకే. తెలంగాణ నా డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ. డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ, నల్లపాడు, గుంటూరు. ఓకే. అక్కడ ఏంటంటే మీకు అనవచ్చు మళ్ళీ దారాలోడు ఏంటరా ఈ కెమికల్ ఇంజనీరింగ్. అదే నాకు అర్థం కావట్లేదు. డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ మళ్ళీ ఏంది కెమికల్, ఈ దారాలు ఏంటి, టెక్స్టైల్ టెక్నాలజీ ఏంటి, మళ్ళీ కెమికల్ ఇంజనీరింగ్ ఏంటి అనుకోవచ్చు. ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ ఈ సెట్లో డైరెక్ట్ సెకండ్ ఇయర్ లెటర్ ఎంట్రీలో ఏంటంటే 7 రకాల డిప్లొమాలు. టెక్స్టైల్ టెక్నాలజీ, షుగర్ టెక్నాలజీ, నెల్లూరు గూడూరులో ఉన్న సెరమిక్ టెక్నాలజీ, మన గచ్చిబౌలి దగ్గర ఉన్న లెదర్ టెక్నాలజీ, ఇట్లా 7 రకాల ఆయిల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్, మామూలు డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, వీళ్ళందరికి కలిపి ఈ సెట్ కంబైన్ మళ్ళీ కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. వీళ్ళంతా కెమికల్ ఇంజనీరింగ్. మరి మీరు కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత వైజాగ్ ఎందుకు వెళ్ళారు? వైజాగ్లో నేను యాక్చువల్లీ న్యూక్లియర్ రియాక్టర్ ఎత్తుక్కుంటా గోవా దగ్గర కాల్వార్ దగ్గర ఉన్న కైగా వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక సైంటిస్ట్ యొక్క ప్రాజెక్టు ఒక ఇల్లిటరేట్ పొలిటీషియన్ బడ్జెట్ అప్రూవ్ చేస్తే తప్ప ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళలేము అనేది అర్థమైంది. ఓకే. మరి నా ప్రాజెక్టు ఒక ఇల్లిటరేట్ డిసైడ్ యొక్క ప్రాజెక్ట్ని ఒక నిరక్షరాస్యుడైన మినిస్ట్రీలో. ఓకే. ఇది నచ్చలేదు. అంటే మనం ఏదన్నా సాధించాలి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలా? మీరు కెమికల్ ఇంజనీరింగ్ పిహెచ్డీ చేశారు మరి దాని మీద? లేదండి, ఇంకా ఎప్పుడైతే ఈ కళ్ళు ఎప్పుడైతే కరిగిపోయాయో ఇవన్నీ నా ఆలోచన విధానమే మారిపోయింది. ఇదేంటంటే ఇప్పుడు నేను ఎమ్మటనే ఎలాన్ మస్క్ని చూశాను. ఇవన్నీ ఏమీ లేవు, కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్పేస్ ఎక్స్లు, హైపర్ లూప్లు, టెస్లాలు. ఆ విధానం నచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? పేపాల్లో షేర్లు అమ్మేసుకొని వీళ్ళు ర్యాకెట్ కొనడానికి వెళ్ళండి. ఇట్లా బాగుంది. ఎందుకంటే అంటే ఈ డబ్బు కానీ ఉంటే మనం వెళ్ళొచ్చు. ఇవన్నీ మన ప్రాజెక్ట్ మనం డిసైడ్ చేసుకోవచ్చు అని. మళ్ళీ ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఎందుకు పనికిరాని బూడిద, దాన్ని కొంచెం మార్చేస్తే బోల్డ్ వాల్యూస్ వస్తాయి. సడన్గా అనుకోకుండా అందులోకి వెళ్ళా, ఆ బూడిదలోకి వెళ్ళా. ఎక్కడ? ఫస్ట్ ఆ గోవాకి మీ కడప జిల్లా ముదునూరు నుంచే ఫ్లై యాష్ సప్లై చేయడం స్టార్ట్ చేస్తాం. అట్లా దాంట్లోకి వెళ్ళిపోయి ఇలా ఎన్టీపీసీసీ మాదిరి నుంచి గల్ఫ్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. బుర్జ్ ఖలీఫా, జడ్డా కింగ్డమ్ టవర్స్, ఇటువంటి వాటికి మేము మన ఆంధ్రప్రదేశ్ నుంచి బూడిద పంపించాం. బూడితో మీరు అనుకోవచ్చు 800 మీటర్లు బుర్జ్ ఖలీఫా బూడితో కడతాం ఏంటి, రేపు ఆల్రెడీ ఇనాగ్రేషన్ అవబోయే కింగ్డమ్ టవర్ 1.5 కిలోమీటర్ 1 మైల్ టవర్ 1 మైల్ టవర్ బూడితో కడతాం ఏంటి అనుకోవచ్చు. 70% బూడిద, 30% సిమెంట్తో కడతారు. మాలాంటి ఇండియాలో ఒక 3 కంపెనీలు ఉన్నాయి ఫ్లై యాష్ని ప్రాసెస్ చేసి ఇంకా దాని వాల్యూ పెంచాయి. నా 3rd కంపెనీ, సౌత్ ఇండియాలో 2nd,
టోటల్ ఇండియాలో థర్డ్. మీరు వైజాగ్ ఎందుకు వెళ్ళారు? బూడిద ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఎన్టీపీసీ సింహాద్రి బూడిద కోసం అక్కడ వెళ్ళారు. ఎన్టీపీసీ సింహాద్రిలో బూడిద ఉంది, స్థిరపడిపోయారు. శుభ్రంగా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పక్కనే వైజాగ్ పోర్ట్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి ఆ బూడిదని ప్రాసెస్ చేస్తూ ఇంకా ఏమున్నాయి అని ఎత్తుక్కుంటా పోతే ప్రపంచానికి కావాల్సిన అన్ని మెటల్స్ అందులో ఉన్నాయి. కాకపోతే దాన్ని కమర్షియల్ వేలో బయటికి తీసుకొచ్చే కమర్షియల్లీ సక్సెస్ఫుల్ మోడల్ టెక్నాలజీ లేదు. దానివల్ల ఏంటంటే అవర్ ఎయిమ్ ఏంటంటే మళ్ళీ ఈ కోవిడ్ నుంచి కంప్లీట్ సపరేట్ కాన్సెప్ట్. ఒక్క కోల్ కోసం తప్ప, ఒక్క బొగ్గు కోసం తప్ప ఇంకా దేనికోసం మైనింగ్ జరగకూడదు. స్పెసిఫిక్గా బాక్సైట్ మైనింగ్, ద హైయెస్ట్ పొల్యూషన్, హైయెస్ట్ సాలిడ్ పొల్యూటెంట్ ఏదైనా ఉందంటే రెడ్ మడ్. ఆ రెడ్ మడ్ రెండోది డివాస్టింగ్ ఎఫెక్ట్, ఈ అడవులన్నీ కొట్టేసే ప్రోగ్రామ్. ఎందుకంటే అల్యూమినియం అనే మెటల్ చాలా లైట్ వెయిట్ మెటల్, ఎర్త్ క్రస్ట్లో ఓన్లీ 2 మీటర్స్ వరకే ఉంటుంది. ఆ 2 మీటర్స్ తవ్వుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు, ఆ పైన ఉన్న చెట్లన్నీ కొట్టేస్తూ ఉంటారు. మీరు ఒకసారి ఒరిస్సా బూడిద ఎత్తుకుంటూ వైజాగ్ వచ్చి స్థిరపడిపోయారు. అటువంటి బాక్సైట్లో 50% అల్యూమినా ఉంటుంది, Al2O3, కానీ బూడిదలో 30% ఉంటుంది. ఆ 30% తీసి బాక్సైట్ మైనింగ్ ఆపేయాలి, ఈ అడవులు ఆగిపోయాలి. ఈ గ్రీన్ కాన్సెప్ట్లో డెవలప్ చేసుకుంటా వెళ్ళి ఈ హై ప్యూరిటీ అల్యూమినా దగ్గరికి వెళ్ళాగాం. మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? నెల్లూరే. మళ్ళీ లవ్ మ్యారేజా? మ్యారేజ్. ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలండి. ఇద్దరు ఏం చదువుతున్నారు? ఒక పాప సెకండ్, ఒక పాప ఫోర్త్. అయిపోయింది. భవిష్యత్తు మల్లికలు అవుతారా? ఇంకా మల్లికలే ఉంది. మా చిన్న పాప కానీ మా పెద్ద పాప కానీ ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ 50 దాకా చెప్తారు. అది 1 హైడ్రోజన్ 2 హీలియం. ఆల్రెడీ ఆ వీడియోలు కూడా ఉంటాయి ఫేస్బుక్. ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు సెకండ్ క్లాస్. స్కూల్కి వెళ్ళే ముందే పీరియాడిక్ టేబుల్ 50 దాకా నేర్చేసుకున్నాను. నాకు అర్థం కాదు, శానిటైజర్ డిమాండ్ పెరిగిపోయింది కానీ మీరు వాడుతున్న ఈ శానిటైజర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి ఇది అసలు? అది మామూలు ఖాళీ డబ్బా కొనుక్కున్నాను నేను, స్ప్రేయర్ జేబులో పెట్టుకోవడానికి. ఆ సైజే సరిపోద్దని చెప్పి దాంట్లో వాడేది ఏంటి అసలు? దాంట్లో నేను హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతానండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవులో గుబులు తీయడానికి దానికి పనికి ఓన్లో క్లీన్ చేసుకోవడానికి. మీకు అలా పోయింగానే నూరుకు వస్తుంది. మెడికల్ షాపుల్లో ఏంటంటే జనరల్లీ 3% కాన్సన్ట్రేషన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ 10 రూపాయలకి బాటిల్ దొరుకుతుందండి. దాన్ని తెచ్చిందంటే 3% కూడా అవసరం లేదండి. ఎందుకంటే 1% కాన్సన్ట్రేషన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ దీన్ని మీకు 30 సెకండ్స్లో కిల్ చేయగలుగుతుందని చెప్పి స్టడీస్ ఉన్నాయి. అది వాడుతున్నారు. అందుకని ఆ డబ్బా 10 రూపాయలు తెచ్చుకొని దాంట్లో 3 డబ్బాలు మళ్ళీ 1% కాన్సన్ట్రేషన్కి తీసుకొచ్చేస్తాను. సింపుల్గా ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఏంటంటే ఒక 2 నుంచి 3 బాటిల్ మళ్ళీ ఆ సేమ్ బాటిల్తో నీళ్లు పోసేయండి. దాంట్లో పోసేసి అది లీటర్ బాటిల్లో పెట్టుకొని దాంట్లో అయిపోయినప్పుడల్లా నింపుకుంటూ ఉండండి. కాకపోతే లైటింగ్ ఉన్న ఏరియాలో పెట్టద్దు, ఎందుకంటే పెరాక్సైడ్ మళ్ళీ H2O ప్లస్ ఆక్సిజన్ కింద మారిపోతుంది. ఓన్లీ లైట్ ఉంటాయి, లైట్ లేని. అందుకే బ్లాక్లో ఉంది చూసారు, అది డబ్బా బ్లాక్లో ఉంది. లైట్ పడితే మళ్ళీ అది తొందరగా డికంపోజ్ అయ్యి ఆక్సిజన్ బయటకు వచ్చేస్తుంది. ఆక్సిజన్ వాటర్తో కలిసి ఉన్నంతసేపు పెరాక్సైడ్ అంటాం. ఆ పెరాక్సైడ్ 30 సెకండ్స్లో పనిచేస్తుంది. రెండోది నాకు సేఫ్ అది, ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రూట్స్ తెచ్చుకున్నాం, ఆ ఫ్రూట్స్ మీద నేను ఇది స్ప్రే చేసుకుంటాను. ఏమవుతుంది, డికంపోజ్ అయిన తర్వాత వాటరు ఆక్సిజన్ 2 తినడం వల్ల మనకి ఇబ్బంది లేదు. కానీ మీకు శానిటైజర్లో లేకపోతే సోడియం హైపోక్లోరైడ్లు ఉంటాయి. సోడియం హైపోక్లోరైడ్ తీసుకోకూడదు. సోడియం హైపోక్లోరైడ్ కార్సినోజెనిక్ అంటారు, క్యాన్సర్ కారకాలు ఉంటాయి. అటువంటి అక్కడ కూడా సేఫ్టీ చూస్తా. రెండోది అందరికి అందుబాటులో 10 రూపాయల శానిటైజర్, ఆల్కహాల్ 92% ఆల్కహాల్ విత్ అలోవెరా మిక్స్ విత్ ఫ్రాగ్రెన్స్. కానీ మీ శానిటైజరు మూత తీసిన తర్వాత మన మామూలు బండి మూత తీస్తే పెట్రోల్ ఆవిరెట్ట అయిపోతూ ఉంటుందో, ఈ 92% ఆల్కహాల్ కూడా వలటైలు. మీరు మూతలు 4-5 సార్లు ఇంగానే ఆవిరైపోద్ది. 70%కి వచ్చింది అంటే అప్రాక్సిమేట్లీ ½ అన్ అవర్ పడుతుంది కరోనా అని అంట. 92 ఉంటే 30 సెకండ్స్. కానీ ఈ మూతలు తీసి 70కి వస్తే శానిటైజర్ ఉంటుంది, కానీ మా శానిటైజర్ స్లోనా ఏంటి అని అడగాల్సి వస్తుంది. కాబట్టి పెరాక్సైడ్ అనుకోండి, ఒక లైట్కి పెట్టకుండా ఆ బ్లాక్ డబ్బాలో పోసుకుంటే ఈ పెరాక్సైడ్ ఎప్పుడు స్లో కాదు, చాలా స్పీడ్గా చూద్దాం. ఫైనల్గా ఒకటే స్ట్రైట్గా థర్డ్ వేవ్ తప్పదంటారా?
ఐఐటి హైదరాబాద్ కూడా తప్పు ఆగస్టులోనే వచ్చేస్తుందని చెప్తుంది. ఓకే, థర్డ్ వేవ్ తప్పదన్నప్పుడు మల్లిక్ గారు చెప్తున్న నువ్వులు కావచ్చు, మెంతులు కావచ్చు, కలోంజీ గింజలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్దలు తినగలుగుతారు, పిల్లలు తినలేరు. మళ్ళీ పిల్లల్లో థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉంటుంది, అదే అనివార్యమైతే పిల్లలు ఏం తీసుకోవాలంటారు? పిల్లలకి సెర్లాక్లు ఆల్రెడీ ఫారెక్స్లు ఇవి పెట్టేస్తూ ఉంటాం మనం. ప్రోటీన్ మిక్స్లేనండి. కాకపోతే దాంట్లో కాస్త చాక్లెట్ అవి వేసేస్తారు టేస్టీ కోసం. ఓకే, మీరు కూడా ఏం చేస్తారంటే నేను చెప్పిన హాఫ్ డోసు 30 అన్నం 15 చేయండి. వీటన్నిటి మిక్సీలో పౌడర్ పట్టేసేయండి. పౌడర్ పట్టేసి 2 స్పూన్లు తేనె కలపండి. మెంతులు కలోంజీ ఇన్ఫెక్ట్ అయితేనే, కలోంజీ కన్ఫర్మ్ అయితేనే, లేకుంటే మామూలుగా అయితే మెంతులు, అవిసె గింజలు, నువ్వులు, బాదాము, వాల్నట్ వేసి పొడి కొట్టేసి మిక్సీలో పౌడర్ తినిపించాలి. పౌడర్ చేసేసి ఆ పౌడర్లో ఒక 2 స్పూన్లు తేనేసి 2 స్పూన్లు తేనేసి శుభ్రంగా పేస్ట్ లాగా చేసి ఫారెక్స్ తినిపించినట్టు తినిపించేయండి. అటు ప్రోటీన్ ఫుడ్ తక్కువ ఖర్చులో, ఆ ఫారెక్స్లు ఆ సెరిలాకుల్లో ఉండేవి కూడా అవే, ఆ ప్రోటీన్లే, ఇది ప్రోటీనే. శుభ్రంగా ప్రోటీన్ మిక్స్ మీ ఇంట్లోనే తేనె కలపంగానే సూపర్ టేస్ట్ వస్తుంది. అమ్మ నాకు ఇంకా పెట్టలేదని రోజు అడుగుతారు వాళ్ళు. ఇది ట్రై చేయండి. ఆటోమేటిక్ కరోనా థర్డ్ వేవ్ని అడ్డుకునే శక్తులు లేవంటారా? ఉన్నాయి కదండి, నువ్వులు ఉన్నాయి, అవిసెలు ఉన్నాయి. నిన్న కొత్త స్టడీ వచ్చింది. మా బాబు గోగినేని గారు పాపం ఇవన్నీ కాన్సన్ట్రేషన్ లేక ఆవాలు తింటామంటాడు, మళ్ళీ అంటాడు. నేను మొన్నదా చెప్పలా ఆవాల గురించి, కాదు నిన్నే పేపర్ వచ్చింది. ఆవాలు కూడా ఆర్డీఆర్పీ ఇన్హిబిటర్గా పనిచేస్తున్నాయి అని చెప్పి నిన్నే పేపర్ వచ్చింది. ఆయన నోట్లోంచి ఏదన్నా వస్తే నిజమైపోద్దండి బాబు. మీ నోట్లో నుంచి వచ్చినది కూడా నిజంగా చూస్తున్నారు అందరూ కూడా. శంకుల కోసం తీర్థం అవుతుంది ఎట్లా అంటారు. ఇప్పుడు మల్లిక్ గారి నుంచి ఏది వచ్చినా కూడా ఫాలో అయ్యే పరిస్థితి వచ్చేసింది కదా, తీసుకొచ్చారంటారా? ఇప్పుడు ఒకటేనండి, ఏంటంటే బాబు గోగినారు ఓకే, ఇది వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం. కాకపోతే నాకు 10th క్లాస్లో ఇంకో ఫ్రెండ్ ఉండేవాడండి, కొత్తిమీర బాబు అని. ఆడైతే ఈనెట్లో మైక్రోబయాలజీ చదివారు, ఆడు కూడా మైక్రోబయాలజీ అనండి. 10th క్లాస్ నుంచి ఆడికి బయాలజీ అంటే భలే ఇంట్రెస్ట్. డార్విన్ సిద్ధాంతం చెబుతాడండి, గొప్పగా చెప్తాడు. ఆ తర్వాత ఏంటంటే డార్విన్ సిద్ధాంతం 10th సైన్స్ పేపర్ అంతా డార్విన్ సిద్ధాంతమే రాశాడు. సరే ఏదో ఒకటి రాశాడులని 35 మార్కులు వేసాడు. ఇంటర్లోకి వచ్చిన తర్వాత అసలు ఏ పేపర్ అయినా డార్విన్ సిద్ధాంతమే రాశాడు. ఇదివరకు అనేవాడు కొంతమంది క్వశ్చన్ పేపర్ తిరగేసి 3-4 సార్లు రాస్తే పాస్ అయిపోతారా అని. ఆడు సెకండ్ ఇయర్లో కూడా ఇది రాశాడంట. సరే ఎట్టొకటి ఇంటర్ పాస్ అయిపోయాడు. ఆ తర్వాత డిగ్రీ 3 ఏళ్ళు కూడా మళ్ళీ ఇదే రాస్తా ఉన్నాడంట. చివరికి ఈ లక్కీ ఏంటో కానీ ఈ వచ్చిన వాళ్ళంతా క్వశ్చన్ పేపర్ కంటే కనీసం డార్విన్ సిద్ధాంతం రాశాడు, వీడు సూపర్ అని చెప్పి పాస్ మార్కులు అయితే వేసారు. వేసేసి బయటకు వచ్చాడు. ఇప్పుడు నేను పెద్ద సైన్స్నే తిరగరాసేవాడిని అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. వీళ్ళతో ఏంటంటే బాబు గోగినేని ఇద్దరిని ఒకటే దానికి కట్టేస్తున్నారు మీరు. బాబు గోగినేని ఆయన సూపర్ మానవతావాది అండి. ఆయన హక్స్లీ గురువు పెట్టుకొని అసలు హక్స్లీ ఫ్యామిలీ ఏం చెప్తుంది, అసలు ఇండియన్ జీన్ కానీ ఆఫ్రికన్ జీన్ కానీ ప్రపంచంలో బతికే హక్కు లేదని చెప్తుంది. కాకపోతే మీ మీడియా సరిగ్గా ఫోకస్ చేయలేదు. కానీ ఒకసారి బాబు గారు IHES అని చెప్పి ఒక సంస్థకి దాంట్లో పనిచేశారు. దానికి ఫౌండర్ ఎవరు, హక్స్లీ ఫ్యామిలీ చరిత్ర జరగా ఒకసారి చదవండి. అసలు దాంట్లో మానవత్వం ఎక్కడ ఉందో ఒకసారి చదువుదాం. ఒక జీన్నే ఎలిమినేట్ చేయమని చెప్పేది మానవత్వవాదం ఎట్లా అయిందో. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం నాకు అవుట్లైన్స్ వచ్చాయి. దాన్ని ఖచ్చితంగా మేము కూడా దృష్టి పెడతాం. మంచి మీకు ఫ్యూచర్లో ఈ మానవత్వం హ్యూమనిజం మీద మీకు మంచి సబ్జెక్ట్ ఇస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద పడిపోతూ ఉంటారు. ఆ పడిపోయే వాళ్ళ మీద పడిపోయేవాడు ఇంతవరకు రాలా. నేను గుర్తు చేస్తున్నా, ఎందుకంటే నా మీద టార్గెటెడ్గా గెలుపుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈయన చేసే హ్యూమానిటీలో, ఈయన చేసే హ్యూమనిజంలో ఈ జీన్ ఎలిమినేషన్ ఏంది అనే సబ్జెక్ట్ గురించి ఆల్రెడీ రీసెర్చ్ మొదలెట్టాం. ఆల్రెడీ పుస్తకాలు వేసాడు ఆయన. ఇప్పుడు నేను అనలేదు అనడానికి లేదు, పుస్తకాలు వేసాడు. హక్స్లీని పొగుడుకుంటా హక్స్లీ సంగతి ఏందో, ఈ హ్యూమనిస్టుల సంగతి ఏందో తెలియజేస్తాం. సార్ మల్లిక్ గారు, ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఈ కోవిడ్ ఎపిసోడ్ మొత్తంలో అటు ఇటు పోయి ఆర్జీవి గారు మీకు కనెక్ట్ అయ్యారేంటి ఈ కోవిడ్ గురించి? అసలు మీకు ఆర్జీవి గారి మధ్య జరిగిన కాన్వర్జేషన్ బాగా ఇంట్రెస్టింగ్ మాట్లాడింది. లేదండి, ఆయన పర్సనల్గా ఒక ఫ్రెండ్ లాస్ అయ్యారు కోవిడ్ వల్ల. దానివల్ల ఏంటంటే కొంచెం చెలించి ఏంటంటే దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ నాకు తెలియాలి అన్న టైప్లో ఆయన ఆలోచిస్తున్న టైంలో మనం కొంచెం దీని మీద ఎక్కువ అగ్రెసివ్గా, లేకపోతే ఎందుకంటే ఒక డెత్ కారణాలు ఏమవుతున్నాయి, ఏ డ్రగ్స్ అబ్యూజ్ వల్ల ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది మనం చెప్తూ ఉండేది. అక్కడ కనెక్ట్ అయ్యారు ఆయన.
ఆయన కనెక్ట్ అయ్యి కాంటాక్ట్ అయ్యి దీన్ని ఖచ్చితంగా ఓకే దీంట్లో ఫ్యాక్ట్ ఎంత ఉంది సరే మళ్ళీ చెప్పేది మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది ఆయన కళ్ళల్లో కన్విక్షన్ కనబడుతుంది కానీ ఫ్యాక్టా కాదా అనేది తెలియాలి అని చెప్పి ఆయన ఏంటంటే ఒక ఇంటర్వ్యూ చేసి ఒక టోటల్ మిగతా వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ ఇచ్చారు నాకు కూడా ఒక ఛాలెంజ్ ఇచ్చారు సరే మీరు చెప్తుంది కరెక్టో కాదు ఏంటి ఇది అనేదానికి ఇవన్నీ కాదు మీరు క్వశ్చనర్ తయారు చేయండి మీరు ఇప్పుడు డాక్టర్లు అందరిని సమాధానం చెప్పండి ఇది ఎందుకు వాడారు అది ఎందుకు వాడారు ఇవన్నీ కాదు ఒక క్వశ్చనర్ తయారు చేయండి నేను ట్వీట్ చేస్తాను డాక్టర్స్ రెస్పాండ్ అవుతారు హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్లో సెలబ్రిటీ కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి చాలా సింపుల్గా స్ట్రాటజికల్గా లాజికల్గా ఒక 57 క్వశ్చన్స్ సెకండ్ వేవ్లో జరిగినాయి కానీ రేపు థర్డ్ వేవ్లో ఏం చేయబోతున్నారు మీ దగ్గర ఏం సొల్యూషన్ ఉంది ఆర్జీవ్ గారు అడిగారా అని నేను క్వశ్చనర్ చేసి ఇచ్చాను ఆ క్వశ్చనర్ మళ్ళీ క్వశ్చన్స్ ఇవి ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్ అని పెట్టి ఆయన ట్వీట్ చేశారు కాకపోతే దానికి కూడా ఇంతవరకు సరైన సమాధానం రావాలి ఎందుకంటే ఆ 57 క్వశ్చన్స్కి కానీ ఆన్సర్స్ వచ్చేసాయి అనుకోండి పీపుల్కి కోవిడ్ గురించి బోల్డ్ అంత ట్రాన్స్పరెన్సీ గొప్ప గొప్ప విషయాలు దొరికిపోతాయి అది రావాలి గారిని కూడా స్పందించాలా చేశారు అది రావాలి ఆర్జీవీలో గారు కూడా ఆలోచించాలి ఆన్సర్ కానీ మీ మీడియా కానీ తెప్పిస్తే మీకు ఈ మల్లికు మీ మైండ్లో సరే డాక్టర్లు చెప్పే భాషలో విషమే నింపాడు అనుకుందాం ఈ క్వశ్చన్స్ సరే విషమే అనుకుందాం అది విషమనన్నా చెప్పండి ఆ క్వశ్చన్స్కి ఆ రిప్లై మీరు ఇచ్చారనుకోండి ఆ మెడికల్ లాంగ్వేజ్లో మీరు రిప్లైస్ ఇచ్చారనుకోండి నేను ఆన్సర్ షీట్ ఇచ్చేస్తాను ఆర్జీవీ గారు ఈ ఆన్సర్ షీటు క్వశ్చన్ పేపరు మీరు ఇచ్చిన ఆన్సర్ షీటు రెండు పెట్టుకొని ఒకసారి ఓపెన్ డిబేట్లోనే కరెక్టా కాదా ఎందుకంటే ప్రతిదానికి ఒకటి మనం పదం చెప్తున్నామంటే దానికి రెఫరెన్స్ కోట్ చేయాల్సి వస్తుంది నా రెఫరెన్స్లు నేను కోట్ చేస్తాను వాళ్ళ రెఫరెన్స్లు వాళ్ళు కోట్ చేస్తారు ఎవరైనా ఒక లేమ్యాన్ కెన్ కంపేర్ ది బోత్ ది ఆన్సర్స్ ఇమీడియట్గా పీపుల్కి బోల్డ్ అంత ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది దానికోసం మీడియా కానీ ప్రయత్నిస్తే ఈ కోవిడ్కి అంతానికి సొల్యూషన్ వచ్చేసినట్టు ఓకే ఫైనల్గా కరోనా పేరు చెబితేనే వణికిపోతున్న ప్రజలకు మల్లిక్ గారు ఇచ్చే సందేశం ఏంటి ఒక్కటేనండి బయట లాక్డౌన్లు మన ఎకనామికల్గా ఈ రకాలుగా కుంగదీసేయి మనం ఎఫర్ట్ చేయలేము ఇంకా కాబట్టి అవైలబుల్ వేలో మీ వంటగదిలో మీ కిరాణా కొట్టులో ఉన్నవి డాకింగ్ స్కోర్ చెక్ చేసి ఎందుకంటే డ్రగ్ డిజైన్లో డాకింగ్ స్కోర్ ఇంపార్టెంట్ కాకపోతే మళ్ళీ వాళ్ళు ఏదో మీకు అర్థం కాని భాషలో విట్రో స్టడీస్ వివో స్టడీస్ ఏవో చెప్తా ఉంటారు ఆల్రెడీ ఈ వివో స్టడీస్ 15,000 ఫ్యామిలీస్ మీద మేము ఆల్రెడీ ట్రై చేసాం వీ గాట్ ద రిజల్ట్ ఒక కార్డు లేదు ఒక కార్డు వస్తే ఈ పాటికి మళ్ళీకి ఎప్పుడో లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్లు పెట్టి లోపల వేసేవాళ్ళు ఓన్లీ ఏదో ఆ రోజు మాట్లాడిన చిన్న పదం మీద కేసులు పెట్టారు కానీ నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని కండెమ్ చేస్తూ కానీ నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మీద కామెంట్ చేసి సైన్స్ కాదు అని చెప్పేవాళ్ళు ఎవరిని ఉంటే రమ్మనండి డిబేట్కి అది మాట్లాడరాళ్ళు కాబట్టి అర్థం చేసుకోండి ప్రోటోకాల్లో సైన్స్ ఉంది సైన్స్ మాత్రమే ఉంది కాకపోతే మీకు అందుబాటులో ఉంది అదే వాళ్ళకి అత్యంత బాధాకరంగా ఉంది ఎవరికి బాధ అయినా కూడా మీరు చెప్పిన సందేశాన్ని ప్రజలు అందిపుచ్చుకుని ఎంతవరకు ఫాలో అవుతారో ఆ ప్రోటోకాల్ ఎంతవరకు ఫాలో అవుతారో చూద్దాం థ్యాంక్ యూ అండి నమస్తే సార్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Do watch I Dream.